మీ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో మీరు గమనించి, అది మీ లైఫ్‌లో మీకు సహజంగా అది ఒప్పికేనా? మీరు దానికి అనుగుణంగా జీవిస్తే అది మీ కుటుంబానికి, మీకు మనసుకి అది మంచిగా ఉంటుందా? అనే విధంగా వెరిఫై చేసుకోవటానికి హెల్ప్ చేయండి. సో, ఒక్కసారి సార్ మనకున్న భయాలు చూస్తే సార్, ఒక్ మనకి 3 రకాల భయాలున్నాయండి మనిషికి. ప్రెడామినెంట్‌గా. అంటే ముఖ్యంగా మరి ముఖ్యంగా. ఒకటి ప్రకృతి భయమండి. అంటే ఎప్పుడు భూకంపాలొస్తాయోనో, తుఫానొస్తదనో, లేకపోతే ఏమవుతదో అని. 2 ఆహ్, ఇది పశు భయం. అంటే ఈ వైల్డ్ యానిమల్స్ ఏమన్నా అటాక్ చేస్తాయేమోనో అదనో. 3 ఈ మనిషి యొక్క అమానవీయ ఆచరణ యొక్క భయం. ఇన్‌హ్యూమన్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఈ 3 భయాల్లో మనకి ఏ భయం ఎక్కువుందండి? ఒకటా? రెండా? మూడా? చాట్ బాక్స్‌లో టైప్ చేయండి సార్. ఆ! సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మూడన్నారండి. అయితే ఈ భయం రోజు రోజుకి పెరుగుతుందా? తగ్గుతుందా? సో, రోజు రోజుకి పెరుగుతుంది అనే ఆన్సర్ వస్తుంది. అయితే ఇది ఒక మేజర్ కన్సర్న్ అండి. రెండో కన్సర్న్ ఏంటంటే, మన లైఫ్‌లో హ్యాపీగా ఉందామనుకుంటున్నాము. కోపం రాకుండా, ఎటువంటి ఆహ్, ఈ నెగెటివ్ ఫీలింగ్స్ లేకుండా, ఈ వ్యతిరేక భావాలు లేకుండా ఈ మనసులో ఎటువంటి ఆదుర్దాత లేకుండా, టెన్షన్స్ లేకుండా హాయిగా ఉందామని అనుకుంటున్నాము. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక చిన్న స్పార్క్ లాగా మన మైండ్‌లో ఆ నెగెటివ్ థాట్ అనేదొస్తుంది. స్లోగా అది ఒక వైల్డ్ ఫైర్ ఎళ్ళి ఒక దావాళంలాగా విస్తరిస్తుంది. సో, ఏదైతే చేయొద్దనుకుంటున్నామో అదే చేస్తున్నాము. ఇది మనం ఇది మనం గమనించొచ్చండి మన జీవితంలో. రెండేమిటంటే సార్, మనము ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఈ ఈ హార్మ్‌ఫుల్ ఎమోషన్స్ అది కోపం కానివ్వండి, అసూయ కానివ్వండి, తర్వాత ఈ అగౌరవం కానివ్వండి, ద్వేషభావం కానివ్వండి, కృతజ్ఞత లేకపోవటం కానివ్వండి, ఈ ఈ నెగెటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నావో వాటితో కూడా మనము సఫర్ అవుతున్నామండి. ఒక్కసారి ఈ ఎందుకు అనేది మనల్ని మనం చూస్తే, ఈ గ్యాప్ అనేది మనలో ఎక్కువుందండి. మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో, ఇప్పుడు ఎలా ఉంటున్నాము. సెల్ఫ్ లెవెల్‌లో మనందరము హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నామండి. కానీ హ్యాపీగా ఉండగలుగుతున్నామా? ఒక మనశ్శాంతితో, సంతృప్తికరంగా జీవించాలి అనుకుంటున్నాం. అలా ఉండగలుగుతున్నామా? ఉండగలుగుతుంటే ఎప్పుడూ నిరంతరంగా ఉండగలుగుతున్నామా? నా శరీరంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం అని అనుకుంటున్నాం. కానీ మన శరీరాన్ని ఆరోగ్యంగా గలుగుతున్నామా? మన సంబంధాల్లో మంచి విశ్వాసంతో, గౌరవంతో, ప్రేమతో ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ చక్కగా ఉందాం అనుకుంటున్నాము. కానీ ఈ తప్పుగా అర్థం చేసుకోవటము, తర్వాత ఈ ట్రస్ట్ అనేది లేకపోవటము, ఈ చిన్న గొడవ పెద్దగా అయిపోవటము, ఈ మనస్పర్ధలు వీటిలో సఫర్ అవుతున్నామా? సొసైటీ అండ్ నేచర్‌లో సేమ్ వే. మ మంచి సమాజం ఉండాలనుకుంటున్నాము. ప్రకృతి సహస్థిత్వంలో ఉండాలనుకుంటున్నాము. కానీ ప్రకృతిలో ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు కరోనా ఇప్పుడు అందరం సఫర్ అవుతున్నాం. ఆహ్, సొసైటీలో ఎలాంటి ఒక భయముందా? కరప్షన్ కానీ, ఎక్స్‌ప్లాయిటేషన్ కానీ, ఒక డామినేషన్ కానీ, ఇవి మనం చూస్తే ఎలా ఉండాలి అనుకుంటున్నామో అలా ఉండలేకపోతున్నాం. ఈ గ్యాప్ ఎందుకున్నది అని మనలో మనం చూసుకునే ప్రక్రియ అండి. ఈ గ్యాప్‌ని పూరించాలి అంటే ఎలాంటి అండర్‌స్టాండింగ్ వల్ల మనకు హెల్ప్ అవుతుంది? ఆ ప్రక్రియే ఈ 10 రోజుల కోర్స్ అండి. సో, మొట్టమొదటి ప్రపోజల్ నిన్న మాట్లాడిందేమిటంటే సార్, మ మనము ఈ మన కోరిక గనక మనం చూస్తే, మనం 3 రకాల కోరికలు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. ఒకటి ఏదో అవ్వాలి అనుకుంటాం. 2 మనకేదో కావాలి, మనం ఏదో చెయ్యాలి అనుకుంటాం. మూడోది దాని మూలంగా మనము ఇలా ఉండాలి, ఎప్పుడూ ఒక విధంగా ఉండాలి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ధనవంతుడినవ్వాలి. ఎందుకు? ధనవంతుడైతే ఏమొస్తది నాకు? నాకు మంచి పేరొస్తది. సమాజంలో హోదా వస్తది. వస్తువులెక్కువొస్తవి.
పవర్ వస్తుంది, పేరు వస్తుంది అనుకుంటా. సో వస్తే ఏమొస్తుంది అని అంటే, నాకు ఇంకా డబ్బులు వస్తవి, డబ్బులు వస్తే ఏమొస్తవి, పేరు వస్తుంది, పేరు వస్తే ఏమొస్తుంది అనుకుంటే, ఇది ఎందుకు కావాలి అనుకుంటే, మళ్ళీ మనం ఏమంటా అంటే ఇలా ఉండటానికి, ఎలా ఉండటానికి, సుఖంగా సమృద్ధిగా ఉండటానికి అని వస్తుందండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డాక్టర్, డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాం, మన పిల్లల్ని డాక్టర్ చేయాలనుకుంటున్నాం, కానీ ఏం చేయటానికి? మంచి సర్వీస్ చేయటానికి, తర్వాత మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి. ఎందుకు? మంచి డబ్బులుంటే మంచిగా రెస్పెక్ట్ వస్తుంది. అది ఎందుకు కావాలి అంటే సుఖంగా సమృద్ధిగా బ్రతకడానికి. ఒక ఇంజనీర్, ఇంజనీర్ ఎందుకు అవ్వాలి అనుకుంటున్నాము? వస్తువులు తయారు చేయడానికి. తయారు చేస్తే ఏమొస్తుంది? లేకపోతే ఒక సర్వీస్ సెక్టార్ లో పనిచేస్తే ఏమొస్తుంది? ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏమొస్తుంది? మంచి హోదా, మంచి వస్తువులు, మంచి ఇల్లు, మంచి కారు. ఎందుకు కావాలి? మళ్ళీ ఎప్పుడు సుఖంగా సంతోషంగా సమృద్ధిగా ఉండటానికి అని వస్తుంది. ఒక ఐఐటి ఇంజనీర్, పెద్ద ఇంజనీర్ వేస్తే మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. మంచి కంపెనీలో జాబ్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకు కావాలి? మరలా మనం వచ్చేది ఏంటంటే సుఖంగా సంతోషంగా సమృద్ధిగా ఉండటానికి. అయితే ఒక మదర్, ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం. ఎందుకు? ఎందుకు మన పిల్లలు అంటే వాళ్ళని బాగా చూసుకోవడానికి, నన్ను నచ్చర్ చేయడానికి, మంచి ఫీలింగ్ తో ఉండటానికి. ఎందుకు కావాలి? ఎందుకు వాళ్ళని పోషించాలి? ఎందుకు వాళ్ళని ప్రయోజకులను చేయాలి? మళ్ళా సుఖంగా సమృద్ధిగా ఉండటానికి. ఒక ఫార్మర్, ఒక దొంగ, ఒక దొంగ ఎందుకు దొంగతనం చేస్తున్నాడు అంటే శ్రమ పడకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. డబ్బులు సంపాదించుకుంటే వస్తువులు కొనుక్కోవచ్చు. వస్తువులు కొనుక్కుంటే, వస్తువు ఉంటే నేను సుఖంగా నాకు గౌరవం వస్తుంది, సుఖంగా సమృద్ధిగా బతకవచ్చు. ప్రతి మనిషిలో అండి, ప్రతి మనం మన లైఫ్ లో చూసుకుంటే చేసే ప్రతి పని వెనక ఒకసారి నేను ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని అడిగితే మనందరం ల్యాండ్ అయ్యేది ఇక్కడేనండి. సుఖంగా సంతోషంగా బ్రతకటానికి, సమృద్ధిగా ఉండటానికి. అయితే ఇప్పుడు ఈ డాక్టర్ అవటము, ఇంజనీర్ అవటము, బాగా డబ్బు సంపాదించటము, ఇది ఏదైతే ఉన్నాయో, మంచి ఉద్యోగం బాగా పేరు సంపాదించటం, ఇవన్నీ ఈ ప్ర ఈ గోల్ కి, ఈ లక్ష్యం, మన మన లక్ష్యం ఏంటి? సుఖంగా సమృద్ధిగా బతకాలనేది లక్ష్యం అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇవన్నీ మార్గాలండి. ఇవన్నీ స్టెప్స్, సోపానాలు. ఇదే గోల్ కాదండి. ఇప్పుడు ఏమనుకున్నామంటే, ఒక భ్రమ ఏమిటంటే, మంచి ఉద్యోగం వస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఎక్కువ డబ్బులుంటే నేను హ్యాపీగా ఉంటాను, నేను ఇంజనీర్ అయితే నేను హ్యాపీగా ఉంటాను, నేను డాక్టర్ అయితే హ్యాపీగా ఉంటాను, పలానా కాలేజీలో సీట్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, పలానా ఆ, వీధిలో నేను ఇల్లు కొనుక్కుంటే నేను హ్యాపీగా ఉంటాను, పలానా కారు కొనుక్కుంటే నేను హ్యాపీగా ఉంటాను. కార్ ఇంపార్టెంట్ అండి, ఇల్లు ఇంపార్టెంట్ అండి, మంచి కంపెనీలో జాబ్ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ అది వస్తేనే సుఖంగా ఉంటాము అనేది ఉంది చూసారా? ఇక్కడ మనం భ్రమలో ఉన్నామండి. అవన్నీ మనం సుఖంగా ఉండటానికి స్టెప్సే గాని, అది వస్తే సుఖం వస్తుంది అని అనేది ఒక భ్రమ అండి. దీని గురించి నిన్న కూలంకషంగా చర్చించామండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే సార్, ఇప్పుడు మనము ఆ, ఈ అందరూ ఈ స్లైడ్స్ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనకి గోల్ అనేది అర్థం కాలేదో, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ జిగ్ జాగ్ గా మన లైఫ్ లో ప్రోగ్రామ్ అంతా ఇలా ఉంది. ఈ చాలా ప్రోగ్రెస్ అవుదామని అనుకుంటున్నాము. నిన్నటి కన్నా ఇవాళ ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నాము. నిన్నటి కన్నా ఇవాళ మంచి పొజిషన్ లో ఉన్నాము. కానీ జీవితంలో ఏదో రావాలి, ఏదో రాలేదు. ఒక సంతృప్తి లేదు. ఎప్పుడు మంచి హ్యాపీగా ఉండలేకపోతున్నాము. ఏదో ఒక వెలితి. అది అందరూ మనం మన జీవితంలో చూడగలుగుతున్నామని మనల్ని మనం అడగాలండి. మనకి నిజంగా మన జీవితంలో మనకి వాల్యుబుల్ అయింది ఏమిటి? విలువైంది ఏమిటి? అమూల్యమైనది ఏమిటి అని మనకు అర్థమైందా అనేది మనల్ని మనం అడిగితే అప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుందండి. ఎప్పుడు సుఖంగా సమృద్ధిగా ఉండాలి అన్నది ప్రతి కోరిక వెనుకున్న కోరిక అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి నిన్న
రామకృష్ణారావు గారు, ఒక టీచర్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక టీచర్ అయినా ఎవరైనా సరే సార్, ఎందుకు చేస్తున్నామని మనం వై అని ఏ పనైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఈవెన్ ఒకళ్ళ మీద అరవటం అయినా, ఒక కోపడటం అయినా, ఏదైనా సరే ఎందుకు చేస్తున్నామని మనల్ని మనం అడిగితే మనం అక్కడే ల్యాండ్ అవుతామండి. అయితే ఎప్పుడూ సుఖంగా ఉండాలంటే ఏమి కావాలి అని డిస్కస్ చేశామండి నిన్న. ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే వస్తువులు కావాలి, డబ్బు కావాలి, నో డౌట్. అయితే డబ్బులతో ఉంటేనే ఎప్పుడు సార్ కొంచెం మ్యూట్ లో పెట్టండి సార్. ఓకే, థ్యాంక్ యూ. డబ్బులు కావాలి, వస్తువులు కావాలి, ఎప్పుడూ సుఖంగా బ్రతకాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ఒక్కటే సరిపోతావా? ఈజ్ దిస్ అలో సఫిషియంట్ అంటే లేదండి. డబ్బులు కావాలి, కానీ డబ్బులతో పాటు వేరే విషయాలు కూడా కావాలి. ఏం కావాలి అని అడిగామండి. అంటే సంబంధాలు కావాలి, మంచి భావాలు కావాలి మనలో అని అడిగారండి అని చెప్పారు. ఎస్, డబ్బులు కావాలి, సంబంధాలు కావాలి, రెండు ఇంపార్టెంట్ లైఫ్ లో సుఖంగా బ్రతకటానికి. కానీ ఒక్కసారి మన జీవితంలో మనం చూసుకుంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తువులు తక్కువయ్యి మన ఇంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవా, సంబంధాలు సరిగా లేక మన ఇంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవా అని అడిగితే మనం క్లియర్ గా మనకు తెలుస్తుందండి. ఏమిటంటే ఎక్కడ మనకి ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. ప్రతిరోజు ఒక ఈవినింగ్ అయ్యేపాటికి ఇవాళ ఈ గొడవ జరగకూడదు అనుకుంటున్నాము, ఈ రేపటి నుంచి మంచిగా ఉందాం అనుకుంటున్నాము. కానీ నెక్స్ట్ డే ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఏదో ఒక ఈవెంట్ వస్తుంది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, రియాక్ట్ అవుతున్నాము. ఆ చిన్నది వల్ల పెద్దది అవుతుంది. ఏదో ఒక మనస్పర్ధ వస్తుంది, అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఒక మంచి విషయం వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాము, వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ఇది మనం చూడొచ్చండి. సో అయితే దీని గురించి నిన్న మాట్లాడుకున్నామండి. అయితే వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటంటే అండి, మనం సుఖంగా ఉండటానికి వస్తువులు కావాలండి, సంబంధాలు కావాలండి. కానీ రెండు విషయాల పట్ల సరైన అవగాహన కావాలండి. మనకు వస్తువులు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తిండి కావాలి. తి- ఇప్పుడు ఈ వస్తువులు ఉన్నాయి మన దగ్గర, తిండి సరిపోయినంత ఉంది ఇంట్లో, అన్ని వస్తువులు ఉన్నాయి. కానీ ఏం తినాలి, ఏమి తింటే నా శరీరానికి ఆరోగ్యము, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనే అవగాహన లేదనుకోండి, ఆ వస్తువు వల్లే మన శరీరానికి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. అదే విధంగా మనకు అందరి సంబంధాలు ఉన్నాయి. మన పేరెంట్స్, లైఫ్ పార్ట్నరు, మన పిల్లలు, స్నేహితులు, మన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, మన దూర బంధువులు, మన ఆఫీస్ లో కొలీగ్స్, మనకు చుట్టూ సంబంధాలు ఉన్నాయి. కానీ ఈ సంబంధం అంటే ఏమిటి అని ఎప్పుడైతే అర్థం కాదో అప్పుడు ఆ సంబంధాల నుంచే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనిషికి ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనేది మూలభూతమైన కోరిక అనుకుంటే సార్, ఎప్పుడూ సుఖంగా ఉండగలగటానికి ఈ మూడు విషయాలు చాలా అవసరం అండి జీవితంలో. అయితే నిన్న మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏమిటంటే అండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా అండి, ఈ మూడు సార్ ఇంపార్టెంట్. శివ గారు ప్రెజెంటేషన్ ఎవరో టేక్ ఓవర్ చేశారు సార్. గిరి గారు ఒకసారి ప్రెజెంటేషన్. నేను చేస్తాను సార్. అందరికీ రిక్వెస్ట్ అండి, దయచేసి నన్ను ప్రజెంట్ చేయనివరా. సో ఏమవుతుందంటే అండి, మీ మొబైల్లో కానీ సెల్ ఫోన్ లో కానీ రైట్ సైడ్ ప్రెజెంట్ నౌ అనే బటన్ ఉంటుందండి. అది మీరు ఎవరు దయచేసి నొక్కకండి. సో అది శివ మాత్రమే చేస్తారు. ఇంకా కొంతమంది వీడియోస్ లో ఉన్నారు, వీడియో క్లోజ్ చేయండి సార్ దయచేసి. మస్తాన్ అలీ గారు, గిరి గారు మళ్ళీ ఒకసారి రీప్రజెంట్ చేస్తారా?
సాయి గణేష్ గారు దయచేసి వీడియో ఆపండి. ఓకే సార్, షల్ వి కంటిన్యూ? ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ, అయితే ఈ 3 విషయాలు కావాలి అనే విషయం మనకి ఈజీగా తెలుస్తుందండి జీవితంలో. అయితే మనం ఇప్పుడు ఈ 3 విషయాల్ని ప్రయారిటీ అనుకున్నామా మన జీవితంలో? మూడిటి మీద మనము మన ధ్యాస, మన శ్రమ అనేది పెడుతున్నామా? మన దృష్టి ఉందా? లేదా వస్తువులు ఎక్కువ ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటాము అనే భ్రమలో ఈ చిన్న సర్కిల్లో, ఈ రెడ్ సర్కిల్లో మాత్రమే మన దృష్టి ఉందా? ఇది మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న అండి. ఈ 3 కావాలి అనే ఈ మూడిటి మీద మన శ్రమ, మన ప్రయాస ఉన్నవా? లేదా ఈ ఈ స్మాల్ సర్కిల్, వస్తువులను ఎక్కువ సంపాదించుకోవటం, వస్తువులను ఎక్కువ సమకూర్చుకోవటం, దీని మీదే మనకి శ్రద్ధ ఉన్నదా? ఇది మనల్ని మనం నిన్న అడిగిన ప్రశ్న అండి. సో సో నిన్న అందరూ చెప్పారండి, ఇది లేదండి, 3 మీద ఎక్కువ ఫోకస్ ఉంది, 1, 2 కూడా ఇంపార్టెంట్ అండి. ఆల్ ద 3, ద బిగ్గర్ సర్కిల్, థిక్ బ్లూ సర్కిల్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి అని అందరు అన్నారు. అయితే మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో ప్రోగ్రెస్ అంటే ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే, ఈ ప్రోగ్రెస్ అంటే ఏంటంటే అండి, ఈ చిన్న సర్కిల్ నుంచి ఈ పెద్ద సర్కిల్కి వెళ్ళటమే ప్రోగ్రెస్ అండి. అంటే మనకి వస్తువుల గురించి, సంబంధాల గురించి అండ్ సరైన అవగాహన పెంచుకోవటము, మన గురించి మనం సరైన అవగాహన పెంచుకోవటము, మన సంబంధాల గురించి సరైన అవగాహన పెంచుకోవటము, ప్రకృతి గురించి, సమాజం గురించి సరైన అవగాహన పెంచుకోవటం, దీన్నే మనం ప్రోగ్రెస్ అంటామండి. అయితే ఇంగ్లీష్ లో 2 పదాలు ఉన్నాయండి, గ్రోత్ అండ్ ప్రోగ్రెస్, డెవలప్మెంట్ అని. అయితే మనకి వస్తువులు సమకూర్చుకోవటం ద్వారా మన దగ్గర గ్రోత్ అండి, మెటీరియల్స్ పెరుగుతాయండి, అంతే. చిన్న కారు పెద్ద కారు అవుతుందండి, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అవుతుందండి. సో 2 పదాలు ఉపయోగిస్తారండి హిందీలో, జిందా రెహనా, జీనా అంటాం. అంటే ఆ బ్రతకటము, జీవించటము అని. ఒకటి ఏంటంటే సార్, బ్రతకటం అంటే తిండి, రక్షణ, నిద్ర, భయము అండ్ మైథునము అంటే సెక్స్, ఈ 4 ఉంటాయండి. ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ నాలుగు పశువులో కూడా చూడవచ్చండి, యానిమల్లో కూడా. అయితే మనిషి కూడా అదే లెవెల్, అంటే ఓన్లీ నాకు వస్తువులు ఉంటే చాలు అనేది అనుకొని ఇక్కడే ఉంటే సార్, దాన్నే యానిమల్ కాన్షియస్నెస్ అన్నాం, పశు చేతన అన్నామండి. ఒక మనిషిని ఎందుకు మనం 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదువిస్తాము అంటే, చదువు కానీ ఒక మనిషికి విద్యా బుద్ధులు ఎందుకు నేర్పిస్తాము అంటే, ఆ మనిషి పెద్ద అయిన తర్వాత ఈ చిన్న సర్కిల్ కాకుండా ఈ పెద్ద సర్కిల్ మీద ఎఫర్ట్ పెడతాడు అని. అంటే వస్తువులు మీద ఇంపార్టెంట్, మన కుటుంబానికి అవి సంపాదించుకోవాలి, సంబంధాలు ఇంపార్టెంట్, ఈ రెండిటి పట్ల సరైన అవగాహన ఇంపార్టెంట్. ఈ మూడిటి గురించి మనం ప్రయాస పెట్టడం, ఈ మూడిట్లో మనం గ్రో అవటం, దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ అన్నామండి. ఈ మనిషి వికాసము అంటే ఇదేనండి, ఈ డెవలప్మెంట్ అంటాం కదా. సో అయితే ఇప్పుడు మనం రోజు రోజుకి డెవలప్ అవుతున్నామా, లేదు మన యొక్క సర్వైవల్ స్టాండర్డ్స్ పెంచుకుంటున్నామా? అంటే లివింగ్ స్టాండర్డ్, అంటే మనం నిన్న బ్రతికాము, ఇవాళ బ్రతుకుతున్నాము, కానీ నిన్నటికన్నా ఇవాళ కొంచెం బాగా బ్రతుకుతున్నాం, అంతేకాని జీవించలేకపోతున్నాం, లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనేది ఉందా అనే ప్రశ్న మనల్ని మనం అడగాలండి. సో నిన్న దీని గురించి మాట్లాడుకున్నాం సార్. సో అయితే మన ఈ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి, ఈ రైట్ అండర్స్టాండింగ్ అంటే దేన్ని అంటున్నారు, సరైన అవగాహన అంటే ఏమిటి అన్నప్పుడు, ఏ అవగాహన ద్వారా అయితే మనల్ని మనం సామరస్యంగా ఉంచుకోగలమో, మన మనస్సుని మనం మనశ్శాంతిగా ఉంచుకోగలమో, ఏ అండర్స్టాండింగ్ ద్వారా అయితే, ఏ అవగాహన ద్వారా అయితే మన కుటుంబంలో సంబంధాలను సరిగ్గా ఉంచుకోగలమో, మన కుటుంబంలో ఉన్న సంబంధాలని పెంచుకోగలమో, ఆ ఉభయ సుఖం అనేది ఎన్షూర్ చేయగలమో, ఆ అండర్స్టాండింగ్ ని మనము రైట్ అండర్స్టాండింగ్ అంటున్నామండి. సో
ఈ 10 days వర్క్షాప్ లో మన గురించి మనము మన సంబంధాల గురించి ఎక్కువ అర్థం చేసుకుంటామండి. ఫేస్ టు ఫేస్ వర్క్షాప్ లో మన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో మోస్ట్ ఆఫ్ ద వర్క్షాప్స్ జరుగుతాయండి, మా వర్క్షాప్స్. వాటి అప్పుడు లాంగర్ వర్క్షాప్స్ లో సమాజం గురించి, ప్రకృతి గురించి కొంచెం విస్తారంగా తెలుసుకుంటామండి. ఈ 10 days లో మాత్రం మనల్ని మనం అర్థం చేసుకోవటం అంటే ఏంటి, మన సంబంధాలను అర్థం చేసుకోవటం అంటే ఏమిటి అనే విషయం గురించి ఎక్కువ మాట్లాడతామండి. సో ఇప్పటి వరకు మాట్లాడామండి. సో సార్, నిన్న ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి అనౌన్స్మెంట్ అండి. ఇవాళ ఎక్కువ మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారండి. వాళ్ళ కోసము ఒకసారి నిన్న ఏం జరిగిందో ఒక 20 minutes ముందు స్టార్ట్ చేశాము. అది జరుగుతున్నామండి. సో అది జస్ట్ నిన్న డిస్కస్ చేసిన కంటెంట్ ని మనము రివైజ్ చేసుకుంటున్నామండి. సో రెండో ప్రపోజల్ ఏం మాట్లాడామంటే సార్, ఈ మనిషి అనే అతను హ్యూమన్ బీయింగ్ ని ఎలా అర్థం చేసుకోవాలి, నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏమిటి అంటే, ఇక్కడ ఫస్ట్ ప్రపోజల్ ఏమిటంటే సార్, మనిషి అనేవాళ్ళు నేను నా శరీరము రెండిటి యొక్క సహ అస్తిత్వంలో ఉన్నారు అనేది ప్రపోజల్ అండి. హ్యూమన్ బీయింగ్ ఈజ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మొదటి విషయంగా అడిగామంటే మన అవసరాలను ఒకసారి గమనించామండి. నిన్న నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దీన్ని డిస్కస్ చేశానండి. ఇవాళ సమయాభావం వల్ల డైరెక్ట్ గా కాన్సెప్ట్ చెప్తున్నాను కొత్త వాళ్ళకి. ఇవాళ రేపు ఉదయం మీరు కనుక కొంచెం క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు రేపు ఎర్లీగా వస్తే రేపు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అర్థం కాకపోయినా. సో ఈ నీడ్, మన అవసరం ఏంటి అంటే, మనకి 2 రకాల అవసరాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి భోజనం కావాలండి, కానీ మనకి రెస్పెక్ట్ కూడా కావాలండి. మనకి భోజనం వడ్డించేటప్పుడు గౌరవంతో వడ్డించాలి, ప్రేమతో వడ్డించాలండి. విసిరేస్తే ఎవరు తినరు. అలా అని చెప్పేసి ఎప్పుడు ప్రేమ గౌరవం అవే ఇస్తూ పోతే అది కూడా నడవదండి. ఎందుకంటే శరీరానికి ఆహారం కూడా కావాలి. మనిషికి 2 రకాల అవసరాలు ఉన్నాయండి. భౌతిక అవసరాలు, నా అవసరాలు, ఫిజికల్ నీడ్స్ అండ్ సైకలాజికల్ నీడ్స్. ఈ భౌతిక అవసరాలు ఒకసారి మనం గమనిస్తే అండి, మనిషికి శరీరానికి 3 అవసరాలు ఉన్నాయండి. శరీరాన్ని పోషించుకోవాలి, శరీరాన్ని రక్షించుకోవాలి, శరీరాన్ని సదుపయోగపరచుకోవాలండి. అంటే రైట్ యూటిలైజేషన్. అంటే ఏమిటో ఒకసారి నేను చెప్తానండి. పోషణ అంటే ఇప్పుడు మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఏదైతే మనకి కావాల్సిన ఎనర్జీ అండ్ కార్బో అండ్ ఫైబర్, ఈ మన శరీర కణజాలానికి పోషణకి ఏమేం కావాలో అది ఆహారం నుంచి దొరుకుతుందండి. మనం తినే తిండి మన శరీరాన్ని పోషించుకోవడానికి. ఇది ఎప్పుడైతే మన శరీర అవసరం మనకు అర్థం కాదు అండి, అప్పుడు మనం టేస్టీ ఉండే ఫుడ్ని తింటామండి. శరీరాన్ని పోషించే ఆహారం మనకి సెకండరీ అయిపోతుంది. ఏది అర్థమైతే అండి అది మన దగ్గర ఉంటుందండి. ఎప్పుడైతే మనం అర్థమవుతామో మనకు కావాల్సింది మన దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరం గురించి మనకు అర్థమవుతుందో అప్పుడు ఆరోగ్యం అనేది మన దగ్గర ఉంటుందండి. దేని విలువ అయితే మనకు తెలియదు అండి, అది దాన్ని మనం కోల్పోతామండి. అది సూత్రం. దేని మూల్యం మనిషికి అర్థం కాదో అది తన నుంచి దూరం అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆరోగ్యం అర్థం కాలేదండి, మన శరీరాన్ని పోషించుకోవటం అంటే ఏంటో అర్థం కాలేదు, అప్పుడు మన నుంచి హెల్త్ దూరం అయిపోతుందండి. ఎప్పుడు సిక్ అవుతూ ఉంటాము, ఎప్పుడు లెస్ ఎనర్జీతో పనిచేస్తూ ఉంటాము, ఇవంతా. అలానే మనకి వస్తువు విలువ అర్థం కాలేదనుకోండి, వస్తువులు మన నుంచి దూరం అయిపోతాయి. మనుషుల విలువ అర్థం కాలేదనుకోండి, మనుషులు మన నుంచి దూరం అయిపోతారు. ఇది సూత్రం అండి. దేని విలువ అయితే మనకు అర్థమవుతుందో అది మనతో ఉంటుందండి. అలానే ఈ విలువ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు శరీర అవసరం అని చూస్తే పోషణ, రక్షణ, సదుపయోగం. రక్షణ అంటే మన ఇల్లు, మన బట్టలు ఏవైతే ఉన్నాయో, బయట ఉష్ణోగ్రతలకి మన శరీర ఉష్ణోగ్రతకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి బయట వాతావరణం నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి మనకు కొన్ని వస్తువులు కావాలండి. అది ఇల్లు కానివ్వండి, లేకపోతే మన బట్టలు కానివ్వండి. అదే విధంగా సదుపయోగం అంటే, ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడాలి, వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు,
మీ అందరితోనే మాట్లాడడానికి నాకు ఒక ఫోన్ కానీ, నా ల్యాప్టాప్ కానీ, ఒక ఇంటర్నెట్ కానీ, ఒక వస్తువు అవసరం ఉందండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేసవి కాలము 2-3 కిలోమీటర్ల దూరంలో మా ఫ్రెండ్ ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే నా శరీరాన్ని నేను కష్టపెట్టాల్సి వస్తుంది. నా శరీరాన్ని నేను ఆ, ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది. అది శ్రమ పెట్టేదానికన్నా పెట్టగలిగిన దానికన్నా ఎక్కువ పెట్టాలి. అలాంటప్పుడు నాకు ఆ కార్ అనేది, ఆ వెహికల్ అనేది నా శరీరాన్ని సదుపయోగపరుచుకుంటూ నేను నా కార్యం చేయటానికి ఉపయోగపడుతుందండి. ప్రతి వస్తువు కూడా ఒక చిన్న సూది దగ్గర నుంచి పెద్ద రాకెట్ వరకు మనిషి యొక్క శరీరాన్ని సదుపయోగపరచుకోవడానికి, అంటే మన శరీరాన్ని సౌకర్యవంతంగా ఆ, ఉంచుకొని పనిచేయటానికి ఉపయోగపడుతుందండి ఏ వస్తువైనా. మన శరీరానికి 3 రకాల అవసరాలు ఉన్నాయండి: పోషణ, రక్షణ, సదుపయోగం. నర్చరింగ్ ద బాడీ, ప్రొటెక్టింగ్ ద బాడీ అండ్ రైట్ యూటిలైజేషన్ ఆఫ్ ది బాడీ. మన సెల్ఫ్, నా అవసరం ఏంటంటే ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనేది నా అవసరం అండి. అయితే టైంలో చూస్తే అండి, మన శరీరానికి ఏమైతే అవసరమో అది నిరంతరం మనకు అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ భోజనం కావాలండి శరీరానికి. ఈ భోజనం అనేది ఎప్పుడూ కావాలా? ఎప్పుడు ఆకలైతే అప్పుడే కావాలా? ఇది ఎప్పుడు ఆకలైతే అప్పుడే కావాలి అనే విషయాన్ని నిన్న డిస్కస్ చేశామండి. కాదు, ఒకసారి ఆకలైంది తినేసాం, మళ్ళీ భోజనం ఇంకొకరు పెట్టారు, లేదు లేదండి మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు తినాలి, మా మా ప్రేమతో పెట్టారు. అప్పుడు ఏమవుద్ది అంటే ఆ ప్రేమే పనిష్మెంట్ అవుతుంది. ఎందుకంటే శరీర అవసరము నిరంతరం కాదండి. కానీ మన సెల్ఫ్ అవసరం ఒకసారి చూస్తే, నా అవసరాలు నిరంతరం అండి. నేను 10 రోజులు మిమ్మల్ని చాలా గౌరవంతో ప్రేమతో బాగా చూసుకుంటాను. 11వ రోజు ఒక మాట అనేస్తాను, లేదా అగౌరవపరుస్తాను, లేదా మిమ్మల్ని పట్టించుకోను. అప్పుడు ఎలా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళది? మన అవసరాలు ఏంటంటే సార్, రెస్పెక్ట్. ఒక ఎగ్జాంపుల్, ఈ గౌరవం అనేది, ఈ రెస్పెక్ట్ అనేది మనకి ఎప్పుడూ కావాలి. ఒక్క సెకండ్ తేడా వచ్చినా సరే ప్రాబ్లం అయిపోతుంది. దీన్ని నిన్న డిస్కస్ చేశామండి. మూడో డిఫరెన్స్ ఏమిటంటే, మ- శరీరం యొక్క అవసరాలు భౌతిక పరంగా ఉంటాయండి, క్వాంటిటేటివ్. మనం వాటిని కౌంట్ చేయొచ్చు. మనకి ఎన్ని బట్టలు కావాలి, ఎన్ని హౌసెస్ కావాలి, ఎన్ని కార్లు కావాలి, ఇది కౌంటింగ్, వి కెన్ క్వాంటిఫై ఇట్. కానీ మనకి ఎంత ప్రేమ కావాలి, ఎంత గౌరవం కావాలి, ఇది క్వాలిటేటివ్ అండి, గుణాత్మకమైనది. దీన్ని మనం కొలవలేం. ఎక్కువ తక్కువ లేదండి, ఎంత కావాలో అంత కావాలి అంతే. సో వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే, శరీర అవసరాలు వేరు, నా అవసరాలు వేరు. ఈ రెండు ఫస్ట్ అర్థం అవ్వాలండి. సమయంలో శరీర అవసరాలు నిరంతరం కాదు, నా అవసరాలు నిరంతరం. ఇది అర్థం అవ్వాలండి. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ అర్థమవుతుందో అప్పుడు మనిషికి 2 రకాలైన అవసరాలు ఉన్నవి. 2 వేరు వేరు అవసరాలు, కానీ 2 ఇంపార్టెంట్ అవసరాలు, 2 ముఖ్యమైన అవసరాలు అనేది మనకు అర్థమవుతుందండి. సో నా అవసరం ఎలా తీరుతుంది, నా శరీర అవసరాలు ఎలా తీరుతాయి? నా శరీర అవసరాలండి, భౌతిక రసాయనిక వస్తువుల ద్వారా నా శరీర అవసరాలు తీరుతావండి. మనం ఏదైతే ఈ వస్తువులు ఉన్నాయో వాటి ద్వారా నా శరీరాన్ని పోషించుకుంటాను, రక్షించుకుంటాను అండ్ సదుపయోగపరుచుకుంటాను. నా అవసరం ఏదైతే హ్యాపీనెస్ అని ఉందో, ఎప్పుడూ సుఖంగా ఉండాలని ఉందో, అది 2 రకాల ఇన్పుట్స్ నుంచి ఫుల్ఫిల్ అవుతుందండి. ఒకటి సరైన అవగాహన, 2 సరైన భావాలు, రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్. దీని గురించి నేను కూలంకషంగా చర్చించామండి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అండి, ఈ 2 అవసరాలు మనకు ఉన్నవని గుర్తించగలుగుతున్నామా మన జీవితంలో? గుర్తించి ఆ 2 అవసరాలని వేరువేరుగా చూడగలుగుతున్నామా? రెండింటిని పొరపాటు పడ్డామా? ఎక్కడో ఒక రకమైన ఒక భ్రమ మనకి కల్చరల్ గా వచ్చేసిందండి. మన ఎడ్యుకేషన్ లో కానివ్వండి, మన చుట్టూ కానివ్వండి. వస్తువులు ఎక్కువగా ఉంటే సుఖంగా ఉంటాము అనే ఒక భ్రమ అండి. ఏమంటే, ఏదైతే శరీరానికి కావాలో వస్తువులు, ఏదైతే టెంపరరీ ఇన్ నేచరో ఆ వస్తువులు, ఆ వస్తువులు ఎక్కువగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అనే ఒక భ్రమలో ఉండిపోయామండి. వస్తువులు కావాలి. ఎందుకు కావాలి? ఒక శరీరం యొక్క అవసరాలను తీర్చుకోవడానికి వస్తువులు కావాలి. వెరీ ఇంపార్టెంట్. కానీ
వస్తువులతో సుఖంగా ఉంటాను అని అనుకునేది ఇది ఎక్కడో ఒక భ్రమలో పడిపోయామండి. నిన్న నేను ఒక షూ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరందరూ గనుక హోంవర్క్ చేసుంటే దాంట్లో ప్రదీప్ సార్ ఆ, మీకు కళ్ళజోడు ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మనం ఒక వస్తువులో ఆ వస్తువు ఎందుకు ఉపయోగం ఏంటి, ఆ ప్రయోజనం ఏంటి అనేది చూడగలుగుతున్నామా, లేదా వస్తువుల నుంచి ఏదో వస్తుంది అని, ఏది నాకు కావాల్సింది అది రెస్పెక్ట్ అనో లేకపోతే ఒక ఫీలింగ్ వెతుక్కుంటున్నామా, ఒక కారు నుంచి ఆ కారు యొక్క ప్రయోజనం చూసి తీసుకుంటున్నామా, లేదా ఆ కారు నుంచి నాకు ఏదో వస్తుంది అని అనుకుని ఆ కారు తీసుకుంటున్నామా, ఒక ఇల్లు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. దీని గురించి నిన్న చర్చించామండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, మనకి భౌతిక వస్తువులు కావాలి, కానీ దాని అవసరం ఏమిటి అంటే శరీర అవసరాలు మాత్రమే తీర్చగలదు. నా అవసరాలు తీర్చలేదు. నా అవసరాలు తీరుస్తుందని వెళ్తే మనకి లైఫ్ లో అది కొన్నప్పుడు బాగానే ఉంటుందండి. ఒక వస్తువు మనం ఎక్వైర్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాని నుంచి ఆ ఆస్వాదన అనేది రావట్లేదు. ఏ ఆస్వాదన అయితే వస్తుంది అని అనుకొని మనం అది కొనుక్కున్నామో, ఇది మన జీవితంలో మనం గమనించవచ్చండి. సో దీని గురించి ఇవాళ ఇంకా కూలంకషంగా చర్చిస్తామండి. సో ఇది నిన్న చర్చిందండి. నిన్న మీ అందరికీ ఒక హోంవర్క్ ఇచ్చామండి. ఏమనంటే, మీ లైఫ్ లో మీరు భౌతిక సౌకర్యాలు సమకూర్చుకోవటానికి ఎంత సమయం మీరు కేటాయిస్తున్నారు, సరైన అవగాహన, సరైన భావాలు, సంబంధాలను పెంపొందించుకోవటానికి, సరైన అవగాహన పెంపొందించుకోవడానికి మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అని హోంవర్క్ క్వశ్చన్ అడిగామండి. సో ఎంతమంది హోంవర్క్ చేశారు చాట్ బాక్స్ లో టైప్ చేయండి సార్, హానెస్ట్ గా. హోంవర్క్ చేశారా? ఎస్ ఆర్ నో? గుడ్, గుడ్. నో, ఎస్, నో, నో. ఎవరైతే చేయలేకపోయారో సార్ హోంవర్క్, నో ప్రాబ్లం అండి. ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశామండి. అది ఇవాళ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో డే వైజ్ వీడియోస్ అంతా ఒక సీక్వెన్స్ లో ఉన్నవండి. దయచేసి నిన్నటి హోంవర్క్, ఇవాళ హోంవర్క్ రెండు చేయండి. ఎందుకంటే సార్ ఈ క్లాస్ లో డిస్కషన్ ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్ అయితే మనం, ఇది ఒక డైలాగిక్ వర్క్ షాప్ అండి. మాట్లాడుకోవడానికి, మన డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 150 పీపుల్తో మాట్లాడడం అనేది అసంభవం కాబట్టి ఒక 1 అవర్ సమయంలో ఇలా డిజైన్ చేశామండి దీన్ని. దయచేసి హోంవర్క్ చేసి మీరు యాక్టివిటీస్ చేస్తే చాలా వరకు క్లారిటీ వస్తుందండి. సో గుడ్, అది అందరికి రిక్వెస్ట్ అండి. గిరి గారు, ఒక్క నిన్న జరిగిన ఏమన్నా క్వశ్చన్స్, అది నిన్న చాట్ బాక్స్ లో టైప్ చేసినవి కానివ్వండి, మన లింక్ లో చేసినవి కానివ్వండి, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఇంతవరకు ఏమన్నా ఆ, మీ డౌట్స్ కానీ, లేకపోతే ఆ, మీరు వేరే, అంటే ఈ ప్రపోజల్ మీకు లేదండి ఇలా కాదండి అని అన్నప్పుడు కానీ మీ క్వశ్చన్స్ అడగండి సార్, రిలేటెడ్ టు యువర్ డౌట్స్, కామెంట్స్ అండ్ సార్ క్వశ్చన్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్. కృష్ణవేణి చౌడవరపు నాగేశ్వర్ గారు, నర్సింగ్ గారు, మీరు వీడియో ఆఫ్ చేయాలి సార్, లేకపోతే మేము రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నాగేశ్వరరావు గారు, కృష్ణవేణి చౌడవరపు, అలాగే నాగేశ్వర గారు, దయచేసి మీ వీడియో ఆఫ్ చేయకపోతే మేము రిమూవ్ చేయాల్సి ఉంటుంది సార్. ప్లీజ్ కోఆపరేట్. ప్లస్ శివ, డౌట్స్ ఏమైనా ఉంటే నీది ప్రెజెంటేషన్ కూడా అయిపోయింది. సంబడి హెస్ టేకన్ ఓవర్, సో మళ్ళీ రీప్రజెంట్ చేయి. షూర్ అండి సార్. అందరికీ రిక్వెస్ట్ అండి, నన్ను చెప్పనివ్వరా అండి? సో క్వశ్చన్స్ ఏం లేవు శివ, ప్రస్తుతానికి అయితే ఏం లేవు. సో యూ క్యారీ ఆన్. ఓకే, ఓకే. ఇప్పుడు టైప్ చేయండి సార్, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ టైప్ హియర్.
ఓకే శివ ఒక క్వశ్చన్ అడిగారు చాట్ బాక్స్ లో చూస్తే. సార్ చెప్పండి సార్. సెల్ఫ్ అండ్ బాడీ గురించి థింక్ చేసినప్పుడు బయోలాజికల్ చేంజెస్ ఎలా జరుగుతాయి అండ్ హౌ టు నో ద బాడీ నీడ్స్. సార్ ఓకే మీట్లో పెట్టి ఇది మనల్ని మనము సూక్ష్మంగా వెరిఫై చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. మన శరీర అవసరాలు ఏమిటంటే అండి, ఈ 3 అవసరాలు మాత్రమే ఉన్నాయండి. దీన్ని కొత్తగా మనము తెలుసుకోవాల్సిన అవసరాలు ఏం లేదు. ఇది ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. వా వాస్తవం అలానే ఉందండి. మన శరీరానికి 3 అవసరాలు ఉన్నాయి. మన శరీరాన్ని పోషించుకోవాలి, రక్షించుకోవాలి, సదుపయోగపరచుకోవాలి. ఈ 3 అవసరాలు కాకుండా ఇంకేమైనా అవసరాలు ఉన్నవా అని మనల్ని మనమే అడిగితే మనకు అర్థమవుతుందండి. సో శ్వేత గారు ఒక క్వశ్చన్ అడిగారండి. సో శ్వేత గారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. నిన్న నేను ఇచ్చిన షూ ఎగ్జాంపుల్లో ఆ షూ ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఆ పాదరక్షలు లేకపోతే ఆ షూ అనేది, ఆ చెప్పులు కానీ ఆ షూ అనేది ఒక వస్తువు అనేది దాని ప్రయోజనం ఏమిటి అని ఒక్కసారి మనం అడగగలిగితే, అది మన పాదాలను రక్షించటానికి మనకి ఒక వస్తువు కావాలండి. అది ఆ వస్తువు. 2, అది కంఫర్ట్. మనం అది వేసుకున్నప్పుడు మనకు సౌకర్యవంతంగా కూడా ఉండాలి. మనం చేసే పని మనకి ఇంకా మంచిగా చేయడానికి, మనం నడుస్తున్నప్పుడు మనం ఎక్కువ దూరం నడవగలగటానికి, ఎలాంటి సర్ఫేస్ మీద అయినా వెళ్ళగలగటానికి మనకి అది హెల్ప్ అవుతుంది. ఈ ప్రయోజనం అనేది అర్థమైంది అనుకోండి, ఈ ప్రయోజనం కోసం నేను ఆ వస్తువుని ఉపయోగిస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇది ఆ బ్రాండెడ్ కొనుక్కోవద్దని కాదండి, చాలా జాగ్రత్తగా వినాలి ఇది. లేకపోతే ఖరీదైన షూస్ కానీ ఖరీదైన బట్టలు కానీ కొనుక్కోవద్దని ఎవరూ చెప్పట్లేదండి. ఆ వస్తువు నేను ఎందుకు తీసుకుంటున్నాను, ఆ వస్తువు యొక్క ప్రయోజనాన్ని, ఆ వస్తువు ఎందుకున్నదో దానికోసం నేను చేస్తున్నానా, లేదా ఆ వస్తువు నుంచి ఏదో వస్తుంది అని ఒక భ్రమలో అనుకొని నేను ఆ వస్తువు కొనుక్కుంటున్నానా. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచి షూ వేసుకుంటే నాకు మంచి రెస్పెక్ట్ వస్తుంది నా ఫ్రెండ్ సర్కిల్లో అనే ఉద్దేశంతో గనక నేను కొనుక్కొని ఉంటే, ఆ విషయంలో అన్నానండి, మనం ఏదైతే వస్తుంది అనుకుంటున్నామో అది మనకు వస్తుందా అనేది నేను అడిగిన క్వశ్చన్ అండి. దీన్ని కొంచెం ఒకసారి సూక్ష్మంగా గమనించండి అండి. నిన్న నేను అడిగాను కదండి, మీరు ఎంతమంది వ్యక్తుల్ని వాళ్ళ చీరలు చూసి, లేకపోతే వాళ్ళ నగలు చూసి, వాళ్ళ కారు చూసి వాళ్ళని మీరు ట్రీట్ చేస్తున్నారు? లేదండి, నేను అలా ట్రీట్ చేయనండి, కానీ సమాజం మాత్రం అలానే చూస్తుందండి, వస్తువులతో ఉంటేనే చూస్తుంది అని అన్నారు. అయితే ఒక్కసారి మన లైఫ్ లో మనం చూడండి సార్, మనకి మనం ఇక్కడ ఏదంటే మనల్ని మనం చూసుకుంటేనే దీనికి ఆన్సర్ దొరుకుతుందండి. లాజికల్ గా లేకపోతే బయట చూస్తే ఆన్సర్ దొరకదు. ఇది క్లియర్ గా మనం చూడొచ్చు. ఇది సాటిస్ఫాక్షన్ అని మీరు ఏదైతే అంటున్నారో ఇక్కడ, ఎస్, నేను కొనుక్కున్న చెప్పులు నాకు సౌకర్యవంతంగా ఉన్నాయనే సాటిస్ఫాక్షన్ దాన్ని అంటున్నారా? ఎస్, ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. లేదు, నేను నేను స్పెషల్ చెప్పులు వేసుకున్నాను, కొత్త చెప్పులు వేసుకున్నాను, ఈ చెప్పుల వల్ల నాకు ఒక గౌరవం వస్తుంది, వేరే వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అడిగారో, వేరే వాళ్ళు దాని గురించి మాట్లాడుకున్నారో, వేరే వాళ్ళకి ఎప్పుడైతే దాని గురించి చెప్పుకొని మనము ఒక ఫీలింగ్ పొందామో, మీరు దాని సాటిస్ఫాక్షన్ అంటే మాత్రం దాన్ని నిరంతరంగా ఎన్షూర్ చేయలేమండి అంటున్నానండి. అంతే. టెంపరీ యు మే ఫీల్ వెరీ గుడ్ అబౌట్ దట్, బట్ మనకి కావలసింది ఏమిటి అని మనం నిన్న ఉదయం మనం మాట్లాడుకున్న చర్చలో, మనం ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనుకుంటున్నాము, మనం ఎప్పుడు సంతృప్తిగా జీవించాలి అనుకుంటున్నాము. అది మన నీడ్ అయితే, ఈ వస్తువు నుంచి మీకు ఆ నీడ్ ఫుల్ఫిల్ అవుతుందా, మీ ఆ అవసరం అనేది తీరుతుందా అనేది ఒక్కసారి మనం అడిగితే మనకు అర్థమైపోతుందండి. 2, నిన్న ఒక మెసేజ్ పెట్టారండి,
లేదండి అలా అలా చెప్తారు. వస్తువులు ఉంటేనే కదా మనుషులు మనల్ని మంచిగా చూసేది. మీరు మంచి వస్తువులు చూడండి బయట. ఒక మంచి షర్ట్ ఒక పెళ్లిలో మంచి బట్టలు వేసుకుని వెళ్తే మా పెళ్ళిలో గౌరవిస్తారు అని ఒక క్వశ్చన్ నన్ను మెసేజ్ పెట్టారండి. సార్ జాగ్రత్తగా చూడండి సార్. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటాము, బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటాం. ఒకసారి ఇవన్నీ చాలా సూక్ష్మంగా మనం వెరిఫై చేసుకుంటే అర్థమవుద్ది. మోస్ట్ అట్రాక్టివ్ డ్రెస్ వేసుకుంటామా ఇంట్లో, మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటామా? మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్. అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి సార్. ఎందుకు అంటే అక్కడ మనకు తెలుసు మనం వేసుకునే బట్టలను బట్టి ఎవరు మనం ట్రీట్ చేయట్లేదని చాలా క్లియర్గా తెలుసు. బయటికి వెళ్ళేటప్పుడు సార్ నేను జాగ్రత్తగా గమనించండి. నేను ఎప్పుడు ఆపోజిట్స్ లో మనం ఆలోచిస్తాము. వి టెన్ టు బి అలా ఈ ఎగ్జాంపుల్ కూడా అలా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ ఆపోజిట్స్ లో ఆలోచించడం అంటే ఏంటో ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ చాట్ బాక్స్ లో టైప్ చేయండి సార్. మనందరం చిన్నప్పటి నుంచి వ్యతిరేక పదాలు నేర్చుకున్నాం కదా. నేను ఒక పదం చెప్తాను, దానికి వ్యతిరేక పదం చెప్పండి. ఫస్ట్ డే, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి సార్? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. డే ఆపోజిట్ వర్డ్. పగలు ఆపోజిట్ వర్డ్ ఏంటి? హలో సార్, చాట్ బాక్స్ లో టైప్ చేయండి పగలు ఆపోజిట్ వర్డ్. శివ గారు టైప్ చేస్తున్నారు, మీరు కొంచెం చాట్ బాక్స్ డౌన్ కండి, కామెంట్స్ ఓకే కిందకి ఓకే తీసుకురండి. చూడలేదు. ఓకే థ్యాంక్ యూ అండి, నేను మిస్ అయ్యాను. ఓకే రాత్రి. వైట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి సార్? తెలుపు. వైట్. మదర్. మదర్. సార్ అనిల్ కుమార్ రెడ్డి గారు, దయచేసి మీరు ఇప్పుడు 2 టైమ్స్ ప్రెజెంట్ చేశారు సార్. ప్రెజెంట్ నౌ అనే ఆప్షన్ నొక్కకండి సార్, అది ఓన్లీ ఫర్ ప్రెజెంటర్ కి. ఓకే ఓకే సో సార్ ఓకేనండి. సార్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి అండి. ఇది ఇలా మన మైండ్ ని ఇలా కండిషన్ అయిపోయామండి. మనం ఎప్పుడు కూడా ప్రశ్నని ఒకసారి జాగ్రత్తగా గమనించలేదండి. వి స్టార్టెడ్ గివింగ్ ఆన్సర్స్. పగలు రాత్రి అనేది ఒక రోజులో 2 డిఫరెంట్ ఫేజెస్ అండి. అవి 2 ఆపోజిట్స్ కాదండి. తెలుపు నలుపు అనేది, వైట్ అండ్ బ్లాక్ అనేది 2 వేరు వేరు కలర్స్ అండి. అది ఆపోజిట్ కాదండి. తల్లి తండ్రి అనేదండి ఇద్దరు వేరు వేరు వ్యక్తులండి, ఆపోజిట్ కాదండి. అన్ఫార్చునేట్ గా మన మైండ్ ఎలా కండిషన్ అయిందంటే మనము ఈ ద్వంద్వాలు, ఈ వ్యతిరేకంగానే చూస్తున్నామండి. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే సార్, నేను ఒక పాయింట్ చెప్తున్నాను అంటే దానికి ఆపోజిట్ గా అని చెప్పట్లేదు సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచి బట్టలు వేసుకుంటే గౌరవం వస్తుందా అంటే దాని అర్థం పిచ్చి బట్టలు వేసుకోమని కాదండి. దాని అర్థం చినిగిపోయిన బట్టలు అని కాదండి. వీ షుడ్ వేర్ బ్రాండెడ్ క్లోత్స్, వీ షుడ్ వేర్ కాస్ట్లీ క్లోత్స్ అన్ని. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ని కొంచెం సూక్ష్మంగా గమనించండి అండి. ఈ మనం ఏంటంటే ఇలా కండిషన్ అయి ఉండటం వల్ల వెంటనే మనము ఆపోజిట్ ఆలోచిస్తాం. ఏం చెప్తున్నా అంటే సార్, మన బట్టలు అనేది ఒక ప్రయోజనంతో ముడిపడి ఉంది. ఆ వస్తువు అనేది ఒక అవసరాన్ని తీరుస్తుంది. మనం ఎప్పుడైతే ఆర్గనైజేషన్ లో పనిచేస్తామో అక్కడ ఒక నార్మ్ ఉంటుంది, ఒక ఫార్మాలిటీ ఒక ఉంటుంది, అది వేరే విషయం. ఆ బట్టలు నేను కొనుక్కునేటప్పుడు కానీ వేసుకునేటప్పుడు కానీ దాని అవసరం, దాని ప్రయోజనం కాకుండా వేరేదేదో దాని నుంచి ఆశిస్తున్నానా? నా బట్టలు వేసుకుంటే నాకు గౌరవం వస్తుందని వేసుకుంటున్నానా అనేది అడిగిన ప్రశ్న అండి. మనల్ని మనం చూసుకోవాలి. వస్తువు నుంచి
భావం వస్తుంది, ఫీలింగ్ వస్తుందని నేను కోరుకుంటున్నానా అనేది మనల్ని మనం ఒకసారి అడగాలండి. అయితే ఇక్కడ ఏమిటంటే సార్, మనం ఎప్పుడన్నా ఇది మనకి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్. మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఒక ఫ్రెండ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే చాలా మంచి కాస్ట్లీ బట్టలు, మంచి సూట్ కానీ, పట్టు చీర కానీ, మంచి కాస్ట్లీ నగలు పెట్టుకొని అట్లా వేసుకుంటే అతను బాగా మీతో మాట్లాడతాడు, బాగా వచ్చి మాట్లాడతాడు. ఇంకో ఫ్రెండ్ మీరు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని ఒకే విధంగా ట్రీట్ చేస్తారు. మనం ఎవరితో కంఫర్టబుల్ గా ఉంటాము? ఈజీగా చెప్తాము. మరి ఎప్పుడు ఎలా ఉన్నా సరే ఒకే విధంగా ఉండే ఫ్రెండ్తో చాలా కంఫర్టబుల్ గా ఉంటాం. కానీ మనము ఆ బట్టలు వేసుకునేటప్పుడు కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కానీ, మన మనసులో ఏం నడుస్తుంది ప్రోగ్రామ్, మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నాము, దీన్ని మనం చూడగలగడం చాలా ఇంపార్టెంట్ అండి. అయితే జాగ్రత్తగా వినండి సార్. మనం బయటికి వెళ్ళినప్పుడు మనం మోస్ట్ అట్రాక్టివ్ డ్రెస్, మోస్ట్ ఒక గ్లేజీ డ్రెస్ వేసుకుంటే మనల్ని చూసినప్పుడు మనకి దొరికేది అటెన్షనా, రెస్పెక్టా? మనకి దొరికేది అటెన్షన్ అండి. వి డ్రా అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. మనం ఒక మంచి కారులో వెళ్ళినప్పుడు కానీ, ఒక పెద్ద బంగ్లా కానీ అది. బట్ మనకు కావాల్సింది ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. ఆ అటెన్షన్ అనేది కొంత ఎక్కువ టైం నిరంతరంగా సాగదు. అందుకనే కొన్ని రోజుల తర్వాత పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ వస్తువు. ఏదో టీవీలో కొత్త యాడ్ వస్తుంది, మళ్ళీ అరే ఇది బాగాలేదు అనేది ఫీలింగ్ వస్తుంది, ఆ వస్తువు మార్చేస్తాం, మళ్ళీ కొత్త వస్తువు కొనడానికి ట్రై చేస్తాం. సార్ దయచేసి మీ ఆడియో వీడియో వీటిలో పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. సో దీన్ని మనం చూడగలుగుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ, మళ్ళా నా ప్రజెంటేషన్ ఎవరో టేక్ ఓవర్ చేశారండి. సో అయితే ఆ, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, మనిషి అనేది బాడీ, సెల్ఫ్ ఈ రెండు ఉన్నాయండి మనిషిలో. శరీరానికి కావాల్సింది భౌతిక అవసరాలు, డబ్బు ద్వారా కొనగలిగేది భౌతిక అవసరాలండి. డబ్బు నుంచి మనం కొనగలిగే మనీ నుంచి భౌతిక అవసరాలు. అయితే ఈ సెల్ఫ్ కి కావాల్సింది ఏదైతే ఉందో, ఈ హ్యాపీనెస్ అనేది, ఇది చూస్తే ఈ వస్తువుల ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకునేది మన శరీరాన్ని పోషించుకోవటము, రక్షించుకోవటము, సదుపయోగపరచుకోవటం. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో సార్, అప్పుడు మనకి ఎన్ని వస్తువులు కావాలి, నాకు నా కుటుంబానికి, నా శరీరము నా కుటుంబాల శరీరాన్ని నేను రక్షించుకోవటానికి, పోషించుకోవటానికి, సదుపయోగపరచుకోవటానికి, సౌకర్యవంతంగా బ్రతకడానికి నాకు ఎన్ని వస్తువులు కావాలి అనేది అర్థమవుతుందండి. ఎప్పుడైతే మనకి ఇది అర్థం కాదో అప్పుడండి మనకి ఎన్ని వస్తువులు ఉన్నా మనకి ఆ వస్తువులు మనకి అర్థం కాదండి. అంటే మనకి ఎక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్ మనకి రాదండి. ఇది ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సారీ సార్, ఒక్కసారి చూద్దాం. ఈ పదాన్ని మనం అందరం ప్రతి న్యూ ఇయర్ కి ప్రతి ఒక్కరు గ్రీట్ చేస్తారు కదా, విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని. ప్రతి సంవత్సరం అది గ్రీట్ చేస్తారు. ఎందుకు గ్రీట్ చేస్తారండి? పెళ్ళైనప్పుడు వేద మంత్రాలు పండితులు చెప్తారు. ఏ మతంలోనూ చూసుకోండి, ఒక శుభకార్యం చేసుకున్నప్పుడు ఈ రెండు పదాలను ఉపయోగిస్తారు, నాన్న సుఖంగా సమృద్ధిగా ఉండు అని. ఎందుకు అంటే మన జీవితంలో కావలసిన అత్యంత ముఖ్యమైన భావాలు ఈ రెండు. సుఖంగా ఉండటం, సమృద్ధిగా ఫీల్ అవటం. ఈ సమృద్ధి అనే భావం ఇది నిజంగా మనకు అర్థమయ్యిందా అనేది ఒక్కసారి మనం అడగాల్సిన ప్రశ్న అండి మనల్ని. ఈ సమృద్ధి భావం, ఈ ప్రాస్పరస్, నిజంగా ఆ భావం మన ఇంట్లో మనం ఫీల్ అవుతున్నామా, మన మనసులో ఆ ఫీలింగ్ ఉందా అనేది మనం అడగాలండి ఈ ప్రశ్న. ఈ సమృద్ధి భావం అంటే ఏమిటి అనేది ఒక్కసారి మనం అడుగుదాం. అందరూ పెన్ను పేపర్తో ఉన్నారా అండి? కూర్చున్నారని ఆశిస్తున్నాము.
ఒక్కసారి అందరూ కూడా మీరు నేను అడిగిన ప్రశ్న మీద రిఫ్లెక్ట్ చేయండి సార్. ధనవంతులంగా ఉంటాం, బీయింగ్ రిచ్ అండ్ బీయింగ్ ప్రాస్పరస్, సమృద్ధిగా ఉండటం, ఈ రెండు ఒకటేనా సార్? ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ లో టైప్ చేయండి సార్. ఓకే, సో నో. డిఫరెన్స్ ఏంటి సార్? ఒక్కసారి మనం గమనిద్దాము. డబ్బులు అంటే వస్తువులు, డబ్బులు ఎక్కువగా ఉంటాం, బీయింగ్ రిచ్ అండ్ బీయింగ్ ప్రాస్పరస్, ఈ రెండు ఒకటేనా అంటే లేదు అన్నాం. డిఫరెన్స్ ఏమిటి అంటే, ఒకటండి వస్తువులు ఎక్కువగా ఉండటం, డబ్బు ఎక్కువగా ఉండటము, దీన్ని రిచ్ అన్నారండి. అయితే బీయింగ్ రిచ్ ఈజ్ నాట్ మీన్స్ దట్ వీఆర్ ప్రాస్పరస్. ప్రాస్పరస్ అంటే ధనవంతుడు ఉన్నంత మాత్రం మనం ప్రాస్పరస్ కాదండి. ఇక్కడ ఒక ప్రపోజల్ ఏమిటంటే అండి, జాగ్రత్తగా చూడండి ఈ ప్రపోజల్ని. ఈ ప్రాస్పరిటీ, ఈ సమృద్ధి అంటే ఏమిటంటే అండి, ఇది ఒక భావన. దిస్ ఇస్ వన్ ఫీలింగ్. ఏమిటి ఆ ఫీలింగ్ అంటే, నాకు కావలసిన, నాకు అవసరమైన వస్తువుల కన్నా ద ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీ, నాకు అవసరమైన వస్తువుల కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నవి అనే భావన, దీని సమృద్ధి అన్నారండి, సమృద్ధి భావం అన్నారు. సమృద్ధి అనేది ఒక భావం అండి, ఒక ఫీలింగ్. ఈ ఫీలింగ్ మన మనసులో ఎప్పుడు వస్తుంది అంటే, నాకు అవసరమైన వస్తువుల కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనే ఒక ఫీలింగ్ అండి. ఐ హ్యావ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీ. ఇప్పుడు నా దగ్గర లేవు, బట్ అట్లీస్ట్ ఎష్యూరెన్స్, ఇవాళ నా దగ్గర లేవు కానీ రేపు నేను సంపాదించుకోగలను, ఐ విల్ ప్రొడ్యూస్ అనే ఒక క్లారిటీ, దట్ నా నా దగ్గర ఇవాళ నా అవసరాల కన్నా ఎక్కువ ఉన్నవి, లేదా నేను రేపు పొద్దున్న సంపాదించుకోగలను నా అవసరాల కన్నా, నాకు నా అవసరాలు ఎంతో నాకు తెలుసు అనే ఈ క్లారిటీ ఉంది సార్. ఈ క్లారిటీ నుంచి ఏ భావం అయితే మన మనసులో వస్తుందో ఆ భావాన్ని సమృద్ధి భావం అన్నారండి, ప్రాస్పర్స్. ఈ భావం అర్థం కావటానికి రెండు విషయాలు అర్థం కావాలండి. ఒక విషయం ఏంటంటే సార్, మనకి ఎన్ని అవసరాలు, మన భౌతిక అవసరాలు ఎంత అనేది, మన శరీరాన్ని పోషించుకోవటానికి, రక్షించుకోవటానికి, సదుపయోగపరుచుకోవటానికి మన దగ్గర మనకి అంత అవసరం ఉంది, ఎన్ని వస్తువులు అవసరము. రెండు, దానికన్నా మన దగ్గర ఎక్కువ ఉన్నవా, ఎక్కువ సంపాదించుకోగలనా అనే క్లారిటీ, అండ్ సంపాదించుకోగలిగేటం, ఎన్షూరింగ్ దట్ టు మేక్ ఇట్ అవైలబుల్ ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ దాన్ ఇట్స్ రిక్వైర్డ్. ఈ రెండు స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఈ సమృద్ధి భావం మన జీవితంలో ఫీల్ అవ్వట్లేదు అంటే ఎందుకు అంటే సార్, మనకి మన అవసరాలు అర్థం కాలేదు అని సార్. నిజంగా మనకి ఎంత అవసరము అనేది మనకు అర్థమైందా? ఒక్కసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి సార్. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. సో చౌదరి గారు అన్నారండి, ఇది ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి, ఫ్యామిలీ టు ఫ్యామిలీ. ఎస్ సార్, నేను ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, మీలో ఈ భావం ఉందా, సమృద్ధి భావము? దట్స్ ద క్వశ్చన్ సార్. దీని సమృద్ధి భావం అంటారండి, వేర్వేరు పదాలు ఉపయోగించొద్దు, ఈ పదం ఇంపార్టెంట్ అండి. సో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, వెంటనే దాంట్లో చాట్ బాక్స్ లో టైప్ చేయండి, అయితే వెంటనే మీ మనసులో ఆన్సర్ చెప్పుకోండి. తక్కువ చెప్పండి సార్, మీకు ఎన్ని జతల బట్టలు ఉన్నవి? హౌ మెనీ పేర్స్ ఆఫ్ క్లోత్స్ యూ హ్యావ్? సో సో నీ నాట్ టు టైప్. ఇదేంటంటే సార్, డోంట్ నో. ఎస్ సార్, ఈ డోంట్ నో అనేది, చాలా ఉన్నవి అనేది అంటే, జాగ్రత్తగా గమనించండి సార్, మన దగ్గర ఎంత ఉన్నవో మనకు తెలియట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ని జతల బట్టలు, మనకి 3 సీజన్స్ ఉన్నాయండి, వేసవి కాలము, వర్షాకాలము, చలికాలము. ఈ 3 సీజన్స్ లో, లేకపోతే ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటవి, మన శరీరాన్ని సరిగా ప్రొటెక్ట్ చేసుకోవటానికి అండ్ మనం మంచిగా కనిపించడానికి ఎన్ని జతల బట్టలు అవసరం, నా అవసరం ఎంత అనేది మనం అర్థమైందా మనకి?
మనం దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? నాకు ఎన్ని జతల బట్టలు అవసరము అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. నా అవసరం ఎంత అనేది అర్థం కావట్లేదు. నా దగ్గర ఎంత ఉన్నాయి అనేది మనకు తెలియట్లేదు. ఎప్పుడైతే ఈ రెండు తెలియదో సార్, అప్పుడు నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ వస్తువులు ఉన్నవి అనే ఫీలింగ్ మనలో రాదండి. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ రాదో అండి, అప్పుడు మనము పరతంత్రంగా జీవిస్తామండి, స్వతంత్రంగా జీవించలేమండి. సడన్ గా మనం ఏదో ఒక వస్తువుని చూస్తామండి, అరే ఈ వస్తువు బాగుందే, అది ఇది కొనుక్కోవాలి అనిపిస్తుంది. సడన్ గా వేరే కార్ ఏదో చూస్తాము, లేకపోతే వేరే ఇల్లు ఏదో చూస్తాము, అరే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే అండి, ఏమవుతుందంటే ఈ స్వతంత్రంగా బ్రతకాలి అని అనుకుంటున్నాము, కానీ పరతంత్రంగా బ్రతుకుతున్నాము. ఇది ఎందుకు అంటే ఇది అర్థం కావట్లేదండి. దీన్నే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను చెప్తాను అండి. మనం పడుకునే బెడ్ సైజు మన శరీరం కన్నా పెద్దదిగా ఉండాలా, పక్కింటాడి బెడ్ కన్నా పెద్దదిగా ఉండాలా? మనం 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 బెడ్ కొనేటప్పుడు, మనం షాప్కి వెళ్ళి బెడ్ కొనేటప్పుడు, నా బెడ్ నేను దేని ఆధారంగా నిర్ణయించుకుంటున్నాను? నా శరీరము, నా కుటుంబ సభ్యుల శరీరం కన్నా అది పెద్దదిగా ఉండాలా బెడ్ అనేది, పక్క వాళ్ళ బెడ్ కన్నా పెద్దదిగా ఉండాలా, గొప్పగా కనిపించాలా? హా, అయితే సార్, ఎప్పుడైతే కొంతమంది బోత్ అనే ఆన్సర్ ఇచ్చారండి. ఆ సో మిగిలిన వాళ్ళకి మనసులో ఆన్సర్ చెప్పుంటారు. ఎస్ సార్, ఇవాళ రియాలిటీ ఎక్కడుందో మనం తెలుసుకోగలమండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటండి అండి, పక్క వాళ్ళు రిఫరెన్స్ అయిపోతున్నారండి మనకు కావాల్సింది మనం తీసుకునేటప్పుడు. దానివల్లే అది తెచ్చుకుంటున్నామండి, రేపు ఇంకొక వస్తువు చూసాము, అది దీనికన్నా ఇంకా బాగుంది, అప్పుడు అర్రే అది దీన్ని తీసుకున్నామే, అది తీసుకుంటే బాగుండేదండి. ఇలా ఎప్పుడూ కూడా మనలో ఆ ఫీలింగ్ అండి, నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువనే ఫీలింగే రావట్లేదండి. ఎందుకు అంటే నా అవసరం ఏమిటి అనేది ఫస్ట్ మనకు అర్థం కాలేదండి. ఎప్పటి వరకైతే మన అవసరాలు ఎంతో అర్థం కాదో, అప్పటి వరకు దానికన్నా మన దగ్గర ఎక్కువ ఉన్నవి అనే ఫీలింగ్ మనలో రాదండి. దానికన్నా ఎక్కువ అనేది, ఎక్కువ అంటే ఎంతండి? ఎక్కువ అనే పదానికి అర్థం ఏంటి? ఎక్కువ అంటే ఏమిటి సార్? మోర్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఎక్కువ ఈ తెలుగులో మనం ఉపయోగిస్తాం కదా, మోర్, ఇంగ్లీష్ లో మోర్ అంటాం కదా. మోర్ అంటే ఏమిటి? మోర్ అనే పదానికి అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటాం కదా. హా, అవసరాన్ని మించి. ఎస్, మోర్ దాన్ మోర్ దాన్ రిక్వైర్డ్. అయితే సార్, ఎప్పుడైతే మనకి ఏమి కావాలో అని అర్థం అర్థం కాకపోతే మన దగ్గర ఎక్కువ అనే ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఏమవుతుందంటే సార్, ఇక్కడ లిమిట్ ఏం కాదు సార్. ఇక్కడ ఏంటంటే లిమిట్ కానీ, ఇప్పుడు ఈ ప్రపోజల్లో బ్యూటీ ఒక్కసారి చూడండి. ఇక్కడ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి, తక్కువ తీసుకోండి, ఇంతలోనే తృప్తిగా ఉండండి, నెవర్. అసలు ఈ డెఫినేషన్ అసలు చెప్పట్లేదండి. మీరు ఒక్కసారి డెఫినేషన్ కొంచెం సూక్ష్మంగా గమనించండి. డెస్క్టాప్ మీద ఉన్నది ఇది ఒక ఫీలింగ్ అండి. సమృద్ధి అనేది ఈ ఫీలింగ్ ఏంటంటే, నా అవసరాల కన్నా ఎక్కువ. మీ అవసరాలు ఎంతో మీరు కనుక నిర్ణయించుకుంటే దానికన్నా ఎక్కువ. తక్కువ అనేది ఎక్కడ చెప్పట్లేదండి, ఎక్కువ అని చెప్తున్నారండి ఇక్కడ. మీకు 10 కార్లు కావాలి అంటే 10 కార్లు కాదండి, 11 కార్లు కొనుక్కోండి. నో వన్ ఈస్ సేయింగ్ దట్ లిమిటెడ్. బట్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఫస్ట్ కండిషన్, అది మీకు అవసరమా? ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ యూ అని ఫస్ట్ అండి. ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్, గో అండ్ యూజ్ ఇట్, గో అండ్ టేక్ ఇట్. ఇంతలోనే ఉండండి, తక్కువలోనే ఉండండి, దాని గురించి చెప్పట్లేదండి. మనకి మనకి ఏది న్యాచురల్ గా స్వీకృతి అండి? త్యాగమా, భోగమా, సదుపయోగమా? మనసుకి ఏది న్యాచురల్ కావాలి? త్యాగము, భోగము, సదుపయోగము. 1, 2, 3 ఏది కావాలండి మనకి సహజంగా? 3. ఎస్ సార్, వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి త్యాగము నచ్చదండి, దాన్ని కంటిన్యూ మెయింటైన్ చేయలేం.
లోపల బాయిల్ అవుతూ పోతూ ఉంటాము. భోగము, ఇండల్జింగ్ అది మనకి ఎక్కువ కంటిన్యూ చేయలేము. సదుపయోగం, రైట్ యూటిలైజేషన్, ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నామండి. మన మనసుకి ఏదైతే సహజంగా కావాలో దాని గురించి మాట్లాడుతున్నాం సార్. ఈ ఒక్క ఫీలింగ్ కనుక అర్థమైతే సార్, ఈ కాన్సెప్ట్ అర్థమైతే మన హెడ్ ఎంత లైట్ అయిపోతుందంటే అండి, మనం జీవితంలో చాలా విషయాలు చాలా ఎఫెక్టివ్గా చేయగలమండి. ఇప్పుడు ఏమిటంటే సార్, ఈ స్వతంత్రంగా ఎందుకు ఉండలేకపోతున్నామంటే, ఈ భావం, ఈ సమృద్ధి భావం అనేది మనిషిలో అర్థం కాలేదండి. ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉందంటే సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇక్కడ 2 రకాల ఫోటోలు ఉన్నాయండి. 2 రకాల గ్లాసెస్ ఉన్నాయి. ఒక గ్లాస్ కి బాటమ్ లేదండి, ఇంకో గ్లాస్ కి బాటమ్ హోల్ ఉంది కింద. ఈ రైట్ సైడ్ ఉన్న గ్లాస్ ని ఎంత కంటెంట్ పోస్తే ఈ రైట్ సైడ్ ఉన్న గ్లాస్ ఫిల్ అవుతుందండి? ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ పోస్తే ఆ గ్లాస్ ఫిల్ అవుతుంది? హా, ఎస్, ఎస్ సార్. ఎందుకు అంటే అది ఎప్పటికీ ఫిల్ అవ్వదండి, ఎందుకంటే దాని కింద బాటమ్ లేదు. ఎస్ సార్, వీ కెనాట్ ఫిల్ ఇట్ సార్. ఈ బాటమ్ అంటే, సో ఒక ఎనాలజీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. అలా విధంగా మనకి మన అవసరాలు మనం గుర్తించలేదు అంటే, ఆ బేస్, ఆ గ్లాస్ కి బేస్ అనేది గుర్తించలేదంటే, మన జీవితంలో కూడా సార్ మనం ఎప్పుడూ కూడా మన దగ్గర ఎక్కువ అనే ఫీలింగ్ మనలో రాదండి. ఎప్పుడూ కూడా మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా సరే, మన దగ్గర తక్కువ ఏదో లేదు, మన దగ్గర తక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్ లోనే ఉంటామండి. ఎప్పుడు నా దగ్గర నాకు కావలసిన దానికన్నా ఎక్కువ లేవు, తక్కువే ఉన్నవి, నాకు కావలసింది నా దగ్గర లేదు అనే ఈ ఫీలింగ్ ఉంది చూసారా సార్, దీన్నే మనం తెలుగులో దరిద్ర భావం అంటారండి. సమృద్ధి భావము, దరిద్ర భావము అని 2 పదాలు మనం తెలుగులో మనం ఉపయోగిస్తామండి. ఈ దరిద్ర భావం అంటే ఏమిటంటే, ఎప్పుడూ కూడా నా అవసరాల కన్నా నా దగ్గర తక్కువ ఉన్నవి అనే ఫీలింగ్ అండి. అంటే ఇప్పుడు ఆ గ్లాస్ లో ఎలాగైతే ఎంత పోసినా సరే అది ఫిల్ అవ్వట్లేదో, ఎన్ని వస్తువులు ఉన్నా సరే నా దగ్గర నాకు అవసరాల కన్నా ఎక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్ రావట్లేదు అనుకోండి, మనం ఆ ఫీలింగ్ లో ఉన్నాము అని అర్థం అండి. ఎప్పుడైతే మనకి మన అవసరాలు అర్థమవుతాయో, నా శరీరాన్ని రక్షించుకోవటానికి, పోషించుకోవటానికి, సదుపయోగపరచుకోవటానికి, నా కుటుంబంలో ఎవరైతే ఉన్నారో నా సంబంధికులు, వాళ్ళ శరీరాన్ని రక్షించుకోవటానికి, పోషించుకోవటానికి, సదుపయోగపరచుకోవడానికి ఎన్ని వస్తువులు అవసరము అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో సార్, ఆ అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ సంపాదించుకునే, ఎక్కువ సమకూర్చుకునే డబ్బులు కానీ వస్తువులు కానీ ఉన్నవా అనేది అప్పుడు మనం చూసుకోవచ్చండి. నా దగ్గర ఎక్కువ ఉన్నాయనే ఫీలింగే అప్పుడే వస్తుందండి. ఆ ఫీలింగ్, దాన్నే సమృద్ధి అన్నారు. సో ఇది కొంచెం జాగ్రత్తగా, ఇవాళ హోంవర్క్ అందరికీ ఒక హోంవర్క్ అండి. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఒక్కసారి అన్ని వస్తువులు, మీ ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని ఒక్కసారి చూడండి. స్టోర్ రూమ్ లో పెట్టిన కానీ, లాకర్స్ లో అన్ని వస్తువులు ఒక్కసారి చూడండి. చాలా వస్తువులు మనం గమనించంటే, ఈ వస్తువు నేను కొనకపోతే చచ్చిపోతాను అనే ఫీలింగ్ తో చాలా వస్తువులు కొని ఉంటాం. లాస్ట్ 6 months లో 1 year దాన్ని చూసి కూడా ఉండం, దాన్ని టచ్ కూడా చేసి ఉండం. అలాంటి వస్తువులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. నెంబర్ 1. నెంబర్ 2, మీ శరీరాన్ని పోషించుకోవడానికి, అది ఫుడ్ కానివ్వండి లేకపోతే మిగిలిన ఏ వస్తువు కానీ, మీ శరీరాన్ని రక్షించుకోవడానికి, హౌస్, బెడ్, లైక్ మన క్లోత్స్, ఎనీ, మీకు సదుపయోగపరచుకోవడానికి మీ శరీరాన్ని, మీ కుటుంబాన్ని, వస్తువులు, అది పెన్నులు, మొబైల్లు, ల్యాప్టాప్లు, పుస్తకాలు, ఏవైనా సదుపయోగపరచు వస్తువులు, సోఫాలు, ఏదైనా కానీ, మీ అవసరం కన్నా, నా అవసరం ఏంటి? పోషణ, రక్షణ, సదుపయోగము. నా కుటుంబ అవసరాల కన్నా నా ఇంట్లో వస్తువులు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? దీన్ని అందరూ కూడా ఒక్కసారి, ఇది హోంవర్క్ అండి, మీ అందరికీ నేను ఇవాళ పంపిస్తాను. ప్లీజ్ ఇది ఒక్కసారి ఈ హోంవర్క్ చేయండి. అన్ని వస్తువులు, ప్రతి వస్తువుని మీ చేతితో టచ్ చేయాలండి. ప్రతి వస్తువుని చేతితో టచ్ చేసి చూడండి.
మీ అవసరం కన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నావా? ఫస్ట్ ఎవరైతే ఈ పార్టిసిపెంట్స్ అందరినీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి, మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఆ, ఒక ఎంత పవర్ఫుల్ ఇన్సైట్ అంటే అంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బట్టలు నెంబర్ 1, అందరూ కూడా మీ బట్టలు, మీ క్లోత్స్, జస్ట్ కౌంట్ ఇట్, హౌ మెనీ క్లోత్స్ యూ హ్యావ్, జస్ట్ కౌంట్ ఇట్. మీకు ఒక నెంబర్, ఒక నెంబర్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ అందరూ కూడా మీ పక్క నోట్బుక్ ఉంటుంది కదా, అక్కడ మీకు ఎన్ని జతల బట్టలు మీకు అవసరము ఒక 1 yearలో ఆర్ 1 yearలో అని ఒక నెంబర్ వేయండి అందరూ. ఇప్పుడు చాట్ బాక్స్ లో కాదు, మీ పర్సనల్ గా ఒక నెంబర్ అనుకోండి. మీరు నాకు సంవత్సరం ఎన్ని బట్టలు నాకు అవసరము. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టలు లెక్క పెట్టద్దండి దయచేసి. ఈ అండర్స్టాండింగ్ మనకి, వేరే వాళ్ళకి కాదు. సో మీది మీరు లెక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒక నెంబర్ వేశారు కదా, ఆ నెంబర్ కన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నావా అది నాకు రేపు చెప్పండి. ఓకే సార్, మనం చూస్తే సార్ సమాజంలో 3 రకాల మనుషుల్ని చూడొచ్చండి మన చుట్టుపక్కల. ఒక రకమైన మనుషులు ఏమిటంటే సార్, కేటగిరీ 1, వస్తువులు లేవండి వాళ్ళకి. ఎన్ని వస్తువులు కావాలో అన్ని వస్తువులు లేవు. సుఖంగా లేరు, సమృద్ధిగా లేరు, దుఃఖంలో ఉన్నారు, దరిద్రం అనుభవిస్తున్నారు. ఇది కేటగిరీ 1. కేటగిరీ 2 ఏంటంటే, వస్తువులు ఉన్నవండి, అయినా కూడా వాళ్ళు సంతోషంగా లేరు, సమృద్ధిగా లేరు. కేటగిరీ 3, వస్తువులు ఉన్నవి, సుఖంగా ఉన్నాము, సమృద్ధిగాను ఉన్నాము. 3 రకాల కేటగిరీస్ చూడొచ్చండి. ఇప్పుడు సమాజంలో ఎక్కువ మంది పర్సెంట్ మీ చుట్టుపక్కల, మీ ప్రపంచంలో ఎక్కువ మంది కేటగిరీ 1లో ఉన్నారా, కేటగిరీ 2లో ఉన్నారా, కేటగిరీ 3లో ఉన్నారా? ఎస్, మెజారిటీ రెస్పాన్స్ ఏమిటంటే కేటగిరీ 2లో ఎక్కువ మంది ఉన్నారు అని. కేటగిరీలో 3లో ఉంటే వెరీ గుడ్ అండి. ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పండి సార్, అండ్ ఇట్స్ వెరీ గుడ్. ప్లీజ్ షేర్ దట్ టు మెనీ పీపుల్. అయితే ఏ కేటగిరీలో ఉన్న జనాలు రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నారు? ఇది ఒక్కసారి చూస్తే సార్, ఈ కేటగిరీ ఏమిటంటే, ఇంతకు ముందు సార్ జాగ్రత్తగా గమనిస్తే మన సొసైటీలో ఒక 100 సంవత్సరాల క్రితము, ఒక 50 సంవత్సరాల క్రితము, ఈ విలేజ్ ఎన్విరాన్మెంట్ కానీ ఏదైనా కానీ ప్రపంచం మొత్తంలో చూస్తే ఈ ఫస్ట్ కేటగిరీ నుంచి ఎక్కువ ఉండేవాళ్ళండి. మనం చదువుకోవటం వల్ల, ఈ చదువు అనేది ఎప్పుడైతే సమాజంలో పెరుగుతుందో, ఈ చదువుకోవటం వల్ల వస్తువుల్ని ఎలా సమకూర్చుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఇది అర్థమైంది. కానీ సార్, ఈ సమృద్ధి భావం అనేది అర్థం కాలేదు సార్. దానివల్ల 3rd కేటగిరీలో ఉండాలి అనుకుంటున్నాము, బట్ వి ఎండ్ అప్ బీయింగ్ ద కేటగిరీ 2. కేటగిరీ 1 ఎనీవే దెర్ ఇస్ అ ప్రాబ్లం. వాళ్ళ శరీరాన్ని రక్షించుకోవడానికి, పోషించుకోవడానికి, చదువుకోవడానికి బేసిక్ వస్తువులు లేవు వాళ్ళ దగ్గర. దాన్నే మనం పేదరికము అన్నాం సార్, పావర్టీ అన్నాం దాన్నే. సో ఎప్పటి వరకైతే మనకి సార్ మన అవసరాలు ఎంత అనేది అర్థం కాదో, అప్పటి వరకు సార్ మనం కేటగిరీ 2లో మాత్రమే ఉంటామండి. ఎంత సంపాదించినా, ఎంత పొజిషన్లో ఉన్నా, ఎంత ఎదిగినా ఈ కేటగిరీ 2లోనే ఉంటాం. ఆ ఫీలింగ్ ఆఫ్ డిప్రైవేషన్ అనేది అనుభవిస్తూనే ఉంటామండి. కానీ మనం ఉండాల్సింది ఏమిటంటే సార్, మనకి వస్తువులు కావాలి, సుఖంగాను ఉండాలి, సమృద్ధిగాను ఉండాలి. ఈ స్టేట్ మనం అందరం ఉండాలనుకుంటున్నామండి. మొదటి 2 స్టేట్స్ రెండు ప్రాబ్లమేనండి. వస్తువులు లేకపోయినా ప్రాబ్లమే, వస్తువులు ఉండి ఆ సమృద్ధి భావన లేకపోవటం కూడా ప్రాబ్లమే సార్ సమాజంలో. అయితే ఈ 2 విషయాల్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో అయితే ఈ హోంవర్క్ క్వశ్చన్ సార్, హౌ మచ్ ఫిజికల్ ఫెసిలిటీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? ఫస్ట్ మీ ఫ్యామిలీకి మీకు ఎన్ని భౌతిక సౌకర్యాలు,
శరీరాన్ని పోషించుకోవటానికి, రక్షించుకోవటానికి, సదుపయోగపరచుకోవడానికి ఎంత అవసరమో. 2, మీరు ఈ సమృద్ధి భావం అనేది ఫీల్ అవుతున్నారా మీ ఇంట్లో? ఫస్ట్ మీరు మనసులో ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుందా? కొన్ని టైమ్స్ ఉంటుంది, కొన్ని టైమ్స్ పోతుందా? 3, ఏ మనిషి అయితే సార్, జాగ్రత్తగా ఉండండి, ఆ గ్లాస్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ గ్లాస్ అనేది ఫిల్ అవుతుందో సార్, అప్పుడు ఓవర్ఫ్లో అవుతుందండి. ఎప్పుడైతే మన దగ్గర ఎక్కువ నేనే ఫీలింగ్ ఉంటుందో ఆటోమేటిక్గా మనం షేర్ చేస్తామండి. ఎప్పుడైతే నా దగ్గరే నాకు కావాల్సింది లేవు, నా దగ్గర తక్కువ ఉందనే ఫీలింగ్ ఉందో, అప్పుడండి భూకా పరమాణు అంటారండి మెటీరియల్లో దీన్ని. మనిషిలో కూడా మనిషి ఎప్పుడు ఆకలితోనే ఉంటాడండి. ఆ మనిషి ఎప్పుడైతే ఆ మనిషిలో ఈ సమృద్ధి భావం అనేది ఉండదో, అప్పుడు ఆ మనిషి శోషణ చేస్తాడండి. శోషణ అంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడు, వేరే వ్యక్తులను కానివ్వండి, ప్రకృతిని కానివ్వండి. ఇది మన సమాజంలో చూడొచ్చండి. కరప్షన్, ఇప్పుడు మనం ఏదైతే కరప్షన్ అంటున్నామో, అవినీతి అంటున్నామో, ఈ భ్రష్టాచారము అంటున్నామో, ఈ పదాలు మన తెలుగులో చాలా పవర్ఫుల్ పదాలండి. ఏ ఆచారం అయితే ఉండాలో ఆ ఆచారం లేకపోవటానే భ్రష్టాచారం అన్నారండి. అవినీతి అంటాం కదా. అయితే ఈ కరప్షన్ కి మదర్ సీడ్ ఏంటంటే సార్, మనిషిలో ఈ ప్రాస్పరిటీ అనే ఫీలింగ్ లేకపోవటం అండి, ఈ సమృద్ధి భావన అనేది లేకపోవటం. ఎప్పుడైతే ఒక మనిషిలో ఈ సమృద్ధి భావం అనేది ఉండదో సార్, అప్పుడు ఏం చేస్తామంటే మనము ప్రకృతి మీద మనిషి అనేవాడు శోషణ జరుగుతుందండి ప్రకృతితో. వి ఎక్స్‌ప్లాయిట్ ది నేచర్. ఇది మనం చుట్టూ చూడొచ్చండి. ఇవాళ మనం ఈ లాక్డౌన్ కానీ ఏదన్నా కానీ అనుభవిస్తున్నాము అంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏమిటంటే సార్, మనం ప్రకృతిని ఆ, గౌరవించకపోవటమే. మనము ఏ చెట్టు మీద అయితే కూర్చున్నామో, ఆ ఏ కొమ్మ మీద అయితే కూర్చున్నామో, ఆ కొమ్మ మనకన్నా స్ట్రాంగ్ గా ఉండాలి సార్. అయితే ఇప్పుడు మనం ప్రకృతి మీద ఆధారపడి ఉన్నామండి. మనం పీల్చుకునే గాలి, తినే తిండి, తాగే నీరు, మనం అంతా కూడా ప్రకృతి మీద ఉన్నాం. కానీ ఎప్పుడైతే ప్రకృతిని మనము ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నామో, శోషణ చేస్తున్నామో, అప్పుడు ప్రకృతి అదేనండి, మనం కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్లు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫీలింగ్, మనము ఆ సమృద్ధి భావంతో ఉండటం లేదు, మనం పక్కన వాళ్ళని కూడా, ఈ ప్రకృతిని కూడా నర్చర్ చేయలేకపోతున్నాం. అదే విధంగా మనుషుల్ని ఆ ఎక్స్‌ప్లాయిటేషన్, ఈ మనుషులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లాక్కోవటం అనేది అక్కడి నుంచే ఉంటుందండి. నేను ఎప్పుడూ ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కుంటానండి, నా దగ్గర ఎక్కువ ఉందనే ఫీలింగ్ ఉన్నప్పుడా, నా దగ్గర నాకు కావాల్సినంత లేదు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడా? ఫస్ట్ సెకండ్ ఎప్పుడు నేను పక్కన వాడి నుంచి లాక్కుంటాను? నా దగ్గర ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్ ఉన్నప్పుడా, నా దగ్గర నాకు కావాల్సినంత లేదు అనే ఫీలింగ్ ఉన్నప్పుడా? సెకండ్ కండిషన్ కదా. అయితే ఆ కండిషన్నే సార్ మనలో ఈ సమృద్ధి భావన లేకపోవటము అంటే. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అయితే ఇప్పుడు ఒక మనిషి సార్, ఒక సమాజము, ఒక మనిషి ఏ ఇంటిలో అయితే ఈ భావం ఉండదో సార్, ఆ ఇల్లు ప్రకృతిని ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది సార్. అంటే ఏమిటి సార్, మీరు ఏం చెప్తున్నారు అని నన్ను అడిగితే, ఏ వస్తువైనా ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక మొబైల్ ఉంది, లేకపోతే ఒక టీవీ ఉంది, లేకపోతే ఒక సోఫా ఉంది, లేకపోతే ఒక ఇల్లు మెటీరియల్ ఉంది. ఆ ఇల్లంతా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి. ఎస్. అయితే ఈ ప్రకృతి నుంచి ఇప్పుడు మనమేమో వస్తువుల నుంచి సుఖం వస్తుంది అనే భ్రమలో ఎక్కువ ఎక్కువ వస్తువులు వాడుతున్నాము. 2, ఒక వస్తువు తీసుకుంటున్నాము, ఆ వస్తువు నుంచి ఎక్కువ ఆస్వాదన రావట్లేదు, వెంటనే ఆ వస్తువులు మార్చేస్తున్నాము. అయితే ఇలా మనిషి ఎక్కువ ఎక్కువ వస్తువులు అనేది తీసుకుంటుంటే ఈ ముడి పదార్థాలు అనేది ప్రకృతి నుంచే రావాలి కదండి. ఈ ఎప్పుడైతే ప్రకృతి నుంచి మనం ఈ ఈ ముడి పదార్థాలు తీసేస్తూ ఉంటామో, అప్పుడు అప్పుడే సార్ ఈ నేచర్ అనేది, ఈ ప్రకృతి విలోపాలు కానీ ప్రమాదాలు కానీ అండి. జాగ్రత్తగా ఉంటే అండి, ఒక వస్తువు ప్రయోజనం అర్థం కానప్పుడు మాత్రమే ఆ మనిషి రెండు
దారుణాలు చేస్తాడండి ఆ సమాజం కానీ ఆ మనిషి కానీ. ఒక దారుణం మనం చేస్తుంది ఏంటంటే పొల్యూషన్, కాలుష్యము. ఏమిటంటే ప్రకృతికి ఒక గొప్ప శక్తి ఉందండి. మనము వాడుకున్నవి మనం విసిరేస్తే ప్రకృతి అబ్జార్బ్ చేసుకుంటుంది. మనకి కావలసిన వస్తువుని ప్రకృతి ఇస్తుంది. వస్తువుల్ని ఇచ్చే గుణం ఉంది ప్రకృతిలో. మనం మళ్ళీ బ్యాక్ వాటిని వెనక్కి వేసేసినప్పుడు ప్రకృతిలో అబ్జార్బ్ చేసుకునేది, స్వీకరించే శక్తి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ప్రకృతి ఇచ్చే రేట్ కన్నా ఎక్కువ రేట్లో తీసేసుకుంటున్నాం, ఎక్కువ స్పీడ్గా తీసేసుకుంటున్నాం. ప్రకృతి అబ్జార్బ్ చేసుకునే స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో డంప్ చేస్తున్నాం మన. సో ఎప్పుడైతే ఈ రెండింటినే, ఈ డంప్ చేయటాన్నే కాలుష్యము అన్నారు సార్. ప్రకృతి అబ్జార్బ్ చేసుకునే దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నాం, ఈ ప్రకృతి ఇచ్చేదానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాం. దీన్నే మనము రిసోర్స్ డిప్లేషన్ అన్నాం, అంటే వనరుల కొరత. ఈ రెండు మనం చూడొచ్చండి. ఓకే, అయితే ఒక మనిషిగా, ఒక కుటుంబంగా నేను ప్రకృతి నుంచి తీసుకుంటున్నాను, ఏమి వెనక్కి ఇస్తున్నాను అని ఎప్పుడైతే క్వశ్చన్ వస్తుందో సార్, ఎప్పుడైతే నాలో ఈ భావం ఉందా లేదా అనే ప్రశ్న మనం అడుగుతామో, అప్పుడు సిన్సియర్గా సార్ మనలో మనం చూసుకోవచ్చండి. బ్యూటీ ఏంటంటే మనలో ఎప్పుడైతే సమృద్ధి అనే భావం ఉంటుందో ఆటోమేటిక్గా వి విల్ నర్చర్ అదర్స్ అండి. అది ప్రకృతిని కానీ మనిషిని కానీ. మనలో ఈ భావం ఉందా, నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయనే భావం ఉందా, ఇది మనల్ని మనం అడగడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది హోంవర్క్ అండి. ఈ క్వశ్చన్స్ నేను స్లైడ్, ఇది పీపీటీ, అందరూ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి ఉంటే మీకు ఇది పీపీటీ రూపంలో ఈ హోంవర్క్ వస్తుందండి. అండ్ మరియు లింక్స్ రూపంలో వీడియోస్ వస్తాయండి. అది ఎవరో ప్రశ్న అడిగారండి. ఈ మిస్అండర్స్టాండింగ్ కారణం ఏంటంటే సార్, ఈ భ్రమ. అందరూ స్లైడ్ జాగ్రత్తగా చూడండి సార్. మనిషి అంటే శరీరమే అనేది ఒక పెద్ద భ్రమ సార్. కానీ మనం ఏం అర్థం చేసుకున్నామంటే, మనిషి అంటే శరీరము, నేను రెండిటి యొక్క సహస్తిత్వంలో ఉన్నాము. శరీర అవసరాలు వేరు, నా అవసరాలు వేరు. రెండూ ఇంపార్టెంటే, రెండూ ముఖ్యమైనవే. వస్తువుల ద్వారా సుఖం వస్తుంది అనే, రెస్పెక్ట్ వస్తుంది, గౌరవం వస్తుంది అనేది ఇంకొక భ్రమ అండి. ఎక్కువ వస్తువులు ఉంటే ఎక్కువ గౌరవం వస్తుంది అనేది ఇంకొక భ్రమ. మూడో భ్రమ ఏమిటంటే, వస్తువులు ఉంటే ఎప్పుడూ సుఖంగా ఉండొచ్చు అనేది మూడో భ్రమ అండి. ఈ మూడు భ్రమల్ని మనం ఎక్కడున్నాము అనేది మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో సో వాట్సాప్ లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది మన శ్రీనివాసరావు గారు మిమ్మల్ని ఇప్పుడు హెల్ప్ చేస్తారండి. ఈ కాల్ ఒక 5 minutes ముందు నేను స్టాప్ చేస్తాను, అప్పుడు హెల్ప్ చేస్తారండి మీకు. అయితే ఇప్పటి వరకు సమృద్ధి, దీనిలో ఏమన్నా ప్రశ్న ఉంటే తీసుకుంటానండి. ఒక 2-3 క్వశ్చన్స్. గిరి గారు, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సమృద్ధి భావన ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా తెచ్చుకోవాలి? సమృద్ధి భావన ఎప్పుడు వస్తుంది, ఎలా తెచ్చుకోవాలి, అది అడిగారండి. ఓకే సార్, ఎనీ అదర్ క్వశ్చన్స్? అంటే మన అవి కూడా లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. అంటే బేసిక్ నెసెసిటీస్ కూడా లేని వాళ్ళు అనుకుంటున్నాను. కేటగిరీ 1 లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు కదా అని. సో ఇంకా వేరే క్వశ్చన్ ఏముందా సార్? అంతేనండి. ఓకే సార్, ఇప్పుడే కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి సార్. గౌతమ్ గారు, సర్దుకొని బ్రతుకుతున్నాము అనే ఫీలింగ్ వస్తుంది కదా, అదే. ఓకే ఓకే సార్, ఒక్కసారి ఈ ప్రపోజల్ చాలా జాగ్రత్తగా వినండి.
అదేమిటంటే కొంచెం మనం మనసు వేరే చోటకి వెళ్ళిపోయినా ఆ, మనం మనం ఎలా అనుకుంటున్నామో అలా అర్థం చేసుకుంటాం చెప్పేది. ఫస్ట్, ఈ సమృద్ధి అనేది ఒక భావము. ఈ భావం అనేది మనలో ఎప్పుడైతే ఒక అవగాహన పెరుగుతుందో, సరైన అవగాహన పెరుగుతుందో అప్పుడు వస్తుంది. ఇక్కడ అవగాహన అంటే ఏమిటి, దేన్ని అంటున్నామంటే, నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ వస్తువులు ఉన్నవి, ఆర్ ఎక్కువ వస్తువులు నేను సంపాదించుకోగలను అనే ఇష్యూరెన్స్, ఒక క్లారిటీ, నేను ప్రొడ్యూస్ చేసుకోగలను అనే ఒక క్లారిటీ. ఈ ఈ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మనలో సమృద్ధి భావన అనేది ఉంటుంది. ద ఫీలింగ్, ఇట్ ఈస్ అ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ మోర్ దాన్ ఐ హ్యావ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీ. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మనలో ఈ సమృద్ధి భావం అనేది వస్తుందండి. అయితే సార్, మన శరీరానికి పోషణ, రక్షణ, సదుపయోగం, ఈ మూడిటి అవసరాలు ఉన్నాయండి. అది ఒక సాధువుకైనా, ఒక పేదవాడికైనా, ప్రైమ్ మినిస్టర్కైనా, అత్యంత ధనవంతుడికైనా శరీరాన్ని పోషించుకోవాలి, రక్షించుకోవాలి అండ్ సదుపయోగపరచుకోవాలి. అయితే శరీరాన్ని పోషించుకోవడానికి నేను ఏమి తింటున్నాను అనేది ఒక్కొక్క రకరకాల వ్యక్తులకి రకరకాల వేరువేరుగా ఉండొచ్చండి. నేను అన్నం తినొచ్చు, బిర్యానీ తినొచ్చు, ఒక రొట్టె తినొచ్చు, లేకపోతే ఒక జావ తాగొచ్చు. ఇది ఇక్కడ వెరైటీ ఉందండి. అయితే ఇప్పుడు మనము ఎలా ఉన్నామో, మన అవసరాలు ఎంతో మనం క్లారిటీగా చెప్పగలమండి. ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నారో అవి లేని వాళ్ళు కూడా సుఖంగా ఉంటున్నారు కదా అని అంటే, వాళ్ళు వాళ్ళ గురించి చెప్పగలరండి. ఇప్పుడు ఏమిటంటే ఈ ఈ అనాలిసిస్ వల్ల మనం లాజికల్ గా ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయగలమే కానీ మన జీవితంలో పెద్ద హెల్ప్ ఉందండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ లైఫ్ లో మీ అవసరాల కన్నా మీ దగ్గర తక్కువ ఉన్నవా, ఎక్కువ ఉన్నవా? ఫస్ట్ ఇది మనకు అర్థమైందా మన జీవితంలో? ఈ క్లారిటీ ఎప్పుడు మనం ఎన్షూర్ చేయగలుగుతున్నామా మన లైఫ్ లో? అది ఒకసారి ఆలోచిద్దామండి. రెండో ప్రశ్న అడిగారు సార్, ఇలా అయితే సర్దుకుపోతాం కదా అని. లేదండి, సర్దుకుపోవటము, త్యాగము, ఆ ఎంతలో ఉండాలో అంతలో ఉంటాం అనే పదాలు అసలు ఇక్కడ ఉపయోగించట్లేదండి. అవన్నీ సో ఇక్కడ జాగ్రత్తగా అదే అండి చెప్తున్న, జాగ్రత్తగా వినండి. మీ అవసరాలు ఎంత అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. దానికన్నా ఎక్కువ సంపాదించుకుందాం, దానికన్నా ఎక్కువ ఇన్సూర్ చేయండి అని. ఎక్కువ అనే పదం ఉందనే కానీ సార్, తెలుగులో రెండు వేర్వేరు పదాలు వేర్వేరండి. ఎక్కువ అంటే సర్దుకుపోవటం కాదండి, మీకు కావాలి మీ అవసరాల కన్నా ఎక్కువ సమకూర్చుకోవటం అండి ప్రాస్పరిటీ అంటే. ఎక్కువ అనే ఫీలింగ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏమిటంటే సార్, మన అవసరాలే అర్థం కావట్లేదు. ఎప్పుడైతే నాకు 20 జతల బట్టలు అవసరమని అర్థమవుతుందో అప్పుడు నా దగ్గర ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది చూసుకోగలనండి. ఇప్పుడు ఏమవుతుందంటే, నా దగ్గర ఉన్నవని తెలుసు కానీ ఎంత ఉన్నవో మనకు తెలియదు, ఎంత అవసరమో తెలియదు. అందుకనే మనం ఎప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు ఒక మంచి అట్రాక్టివ్ షర్ట్ చూడగానే, అట్రాక్టివ్ శారీ చూడగానే అరే ఇది బాగుంది అనిపిస్తుంది. దెన్ వీ ఎండ్ అప్ పర్చేజింగ్ ఇట్, దెన్ వీ ఎండ్ అప్ పర్చేజింగ్ సంథింగ్. అలా 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 ఏమైందంటే సార్, మనము ఇప్పుడు మ్యూజియానికి ఇంటికి పెద్ద డిఫరెన్స్ లేకుండా చేసామండి. అలా అలా ఇంటిని చేస్తున్నాము. పిల్లలు పొరపాటున ఏదైనా తిరుగుతూ ఆడుకుంటూ ఏదైనా పడిపోతే ఎంత ఉద్వేగం ఎంత అయిపోతుందంటే సార్, అంటే చూడండి జాగ్రత్తగా, ఒక వస్తువుకి ఏదైనా జరిగితే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినంత ఫీలింగ్ వస్తుంది, ఒకసారి చాలా నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చిపోతున్నాయి. అంటే జాగ్రత్తగా వినండి, మనము వస్తువుని దేనికి అటాచ్ చేసి పెట్టేసుకున్నాము? మనం ఒక వస్తువులో దాని ప్రయోజనం చూస్తున్నామా, లేకపోతే వస్తువుని వస్తువు కన్నా ఎక్కువ ఎవాల్యుయేట్ చేసామా, ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తున్నామా అనేది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి గమనించండి. ఇది ఎందుకు జరుగుతుందంటే సార్, మనకి ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనే కోరిక ఏదైతే ఉన్నదో అది వస్తువు నుంచి వస్తుందని అనుకుంటున్నామండి. అయితే ఈ పంచేంద్రియాలు ఉన్నాయి కదా సార్, మన 5 సెన్సెస్, మన టచ్, స్మెల్ అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ, ఈ 5 ఉన్నాయి కదా. ఈ 5 కూడా, 5 ఎందుకు ఉన్నాయంటే సార్,
మన శరీరానికి ఏది మంచో ఏది చెడో తెలియజేయటానికి ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ 5 సెన్సెస్ని సాటిస్ఫై చేయటమే సుఖం అనుకున్నాము. అంటే ప్లెజర్ అంటాం కదా, ఈ ప్లెజర్ని మనం సుఖము అనుకున్నామండి. దానివల్ల మనం ఎక్కువ స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మంచి మీకు మీకు ఫేవరెట్ స్వీట్ ఏంటండి? ఫేవరెట్ ఫేవరెట్ స్వీట్ ఒక టైప్ చేయండి సార్. ఓకే, కోవా, లడ్డు, ఓకే, పాయసం, ఓకే, సో ఓకే లడ్డు, ఓకే సార్. రసమలై, ఓకే. ఈ రసమలై గులాబ్ జామ్ అనేది యూనివర్సల్ సార్. ఈ మైసూర్ ఓకే, ఏదో ఒక్కటి సార్, ఒక్కటి తీసుకుంటున్నాను. ఏది ఈ రసమలై అనుకుందాం. మీ ఈ రసమలై కానీ గులాబ్ జామ్స్ కానీ తీసుకొచ్చామండి. మీ ఇప్పుడు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ స్టమక్ ఎంటీగా ఉంది, ఆకలిగా ఉన్నారు, డబ్బా నిండా గులాబ్ జాములు ఉన్నాయి, మీకు బాగా ఇష్టం కూడా. ఒకటి తిన్నాము, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అప్పుడు మనసు ఏం చెప్తుంది? ఇంకోటి తీసుకో అని చెప్తుంది. సో ఇంకోటి తీసుకున్నాము, ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కావాలి అనిపిస్తుంది, కానీ కొంచెం టేస్ట్ కొంచెం తగ్గుతుంది. మళ్ళా ఇంకోటి తీసుకున్నాము, ఇప్పుడు ఏముందంటే అంత వద్దు అనిపిస్తుంది, కానీ టేస్ట్గా ఉంది కాబట్టి ఇంకోటి తీసుకుందాం అనిపిస్తుంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఏమవుతుందండి? పొట్ట ఖాళీగానే ఉంది, ఆకలిగా ఉంది కాబట్టి ఫస్ట్ ఏం పోతుందంటే తినాలి అనే ఫీలింగ్ పోతుంది. లేదండి, మీరు ఇంత సిన్సియర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు వర్క్షాప్లో, మీరందరూ వినాలి అని ఇంకోటి చెప్పాను, ఇంకోటి తినండి సార్, ఇంకోటి తినండి. అప్పుడు ఏమనిపిస్తుంది? చాలండి అనిపిస్తుంది. లేదండి అని మళ్ళీ బలవంతం చేసామనుకోండి, ఏమవుతుంది? మొత్తం ఉల్టీ అవుతుంది. సార్, ఈ ప్రక్రియను ఒక్కసారి గమనించండి. ఒక వస్తువు నుంచి ఆస్వాదన, మనకు కావాల్సింది నిరంతర సుఖము, ఎప్పుడు సుఖంగా ఉండాలి అని ఒక వస్తువు నుంచి చూస్తుంటే ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇది 4 స్టేజెస్ పాస్ అవుతుందండి. ఫస్ట్ టేస్టీ అండ్ నెసరీ, ఇది అవసరము అనిపిస్తుంది అండ్ రుచిగాను ఉంటుంది. తర్వాత రుచిగా ఉంటుంది కానీ వద్దు, టేస్ట్ అనేది తగ్గుతుంది, అన్నెసరీ అనిపిస్తుంది. దాని తర్వాత రుచి తగ్గుతుంది, అవసరం లేదు అనిపిస్తుంది. దాని తర్వాత ఇంటాలరబుల్, అసహనీయం, దాన్ని సహించలేమన్నమాట. ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతుందండి. ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇది మన లైఫ్లో మనం చూసుకుంటే అర్థమవుతుందండి. నేను గులాబ్ జామ్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వేసవి కాలము, బయట బాగా ఎండలుగా ఉన్నాయి, ఏసీ రూమ్లోకి వెళ్ళాము, చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టేస్టీ అండ్ నెసరీ, ఇది నాకు మంచిగాను అనిపిస్తుంది, అవసరము అనిపిస్తుంది. బయట నుంచి ఎవరో లాక్ వేసి వెళ్ళిపోయారండి. అప్పుడు ఏమనిపిస్తుంది? 5 అవర్స్, 6 అవర్స్ అయిపోయింది, 10 అవర్స్ అయిపోయింది. సేమ్ టేస్ట్ బాగానే అనిపిస్తుంది, రుచి తగ్గుతుంది, అవసరం లేదనిపిస్తుంది. తర్వాత టేస్ట్ ఉండదు, అన్నెసరీ, భరించలేం. ఆ స్టేజ్కి వస్తుంది చూడండి, మంచి స్మెల్, చాలా మంచి స్మెల్, మీకు ఇష్టమైనది. సేమ్ ఇదే స్టేజ్ ఫాలో అవుతుంది. చాలా మంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారండి, ఈవెన్ సెక్స్. సో మనం అందరి విషయాల్లో మనం దీన్ని చూడొచ్చండి. అయితే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సార్, వస్తువు అనేది ఒక ప్రయోజనం కోసం ఉందండి. ఫుడ్ అనేది అక్కడ, అది మన శరీరాన్ని పోషిస్తుందా, రక్షిస్తుందా, దాని ఆధారంగా ఫుడ్ పెంచుకోవట్లేదండి. ఇప్పుడు ఈ టేస్ట్ ఆధారంగా ఎంచుకుంటున్నామండి, మనం శరీరాన్ని అనారోగ్య పాలు చేస్తున్నామండి. దాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. అదే విధంగా ఎప్పుడైతే మనకు అర్థం కాదు అండి వాస్తవము, మనం ఏదైతే నిజం అనుకున్నామో దాని ఆధారంగా పని చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మన మాన్యతల ఆధారంగా మన జీవితం నడుస్తుందే కానీ మన అర్థమయ్యి సరైన అవగాహనతో నడవట్లేదండి. అందుకనే మనం ఈ చాలా సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఇది ఎప్పుడైతే అర్థమవుద్దో, ప్లెజర్ ఈజ్ నాట్ హ్యాపీనెస్ అండి, ఎక్సైట్మెంట్. నాకు ఒక డబ్బులు బాగా వచ్చినాయి, లేకపోతే ఒక మంచి అవార్డు వచ్చింది, మంచి పేరు వచ్చింది, చాలా మంది గొప్ప అన్నారు, ఇది ఎక్సైట్మెంట్ అండి. ఒక మంచి వస్తువు కొనుక్కున్నాము, ఒక ఫంక్షన్ చేసాము. ప్లెజర్, ఎక్సైట్మెంట్, కంఫర్ట్, ఒక మంచి సోఫాలో, కార్ సీట్లో కంఫర్టబుల్గా కూర్చున్నాం, ఇవన్నీ సౌకర్యము. తర్వాత ఈ ప్లెజర్, ఈ రుచి, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో, కానీ అది నిరంతర సుఖం కాదండి.
వాటి ద్వారా నిరంతర వస్తువు ద్వారా ప్లెజర్ వస్తుందండి, సౌకర్యం వస్తుంది. కానీ మనకు కావాల్సింది నిరంతర సుఖం అండి. అది వస్తుందా అని మనల్ని మనం అడగాలండి. సో ఇది జాగ్రత్తగా ఆలోచించండి అండి. ఇవాళ రోజంతా మీరు ఆలోచించండి. ఒక్కసారి మన లైఫ్ లో మనం చూసుకుంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఈ దాంట్లో. 10,000 శాలరీ వచ్చినప్పుడు 20,000 వస్తే బాగుంటుంది అనుకున్నామండి. 20,000 శాలరీ వచ్చింది. 20,000 కాదు 40,000 అయితే నేను కొంచెం సుఖంగా ఉంటాము, బాగుంటుంది అనుకున్నాము. 40,000 కాదు, 50,000 కాదు, ₹1,00,000 వస్తే వచ్చింది. ₹1,00,000 కాదు, ఇంకాస్త ఎక్కువైతే అయితే ఎంత వస్తే హ్యాపీగా ఉంటాం అనేది చూస్తే సార్, ప్రతి వాళ్ళు నెక్స్ట్ బారే అనుకుంటున్నాం. అయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పాత రోజులే బాగున్నాయి అనే ఒక డైలాగ్ వస్తుంది. అయితే ఒక్కసారి మనం గమనిద్దాం సార్, ఎక్కడన్నా ఈ భ్రమలో ఉన్నామా? వస్తువులు ఎక్కువ ఉంటే ఎక్కువ గౌరవం ఉంటుంది, వస్తువులు సంపాదించుకుంటే సుఖంగా ఉంటాము అనే భ్రమలో ఉన్నామా? అదే భ్రమని మన పిల్లల మీద కూడా రుద్దుతున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకుందామండి ఇవాళ. సో ఇవాళ మా అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే సార్, అందరూ కూడా మిమ్మల్ని మీరు ఇవాళ రోజల్లా ఆ హోంవర్క్ చేసి ఈ క్వశ్చన్ అందరూ అడగండి. నేను సంతృప్తిగా ఫీల్ అవుతున్నానా నా లైఫ్ లో? సంతృప్తి భావం అనేది నా హార్ట్ లో ఉంటుందా అనే ప్రశ్న అందరూ అడగండి సార్. ఇక్కడ ప్రపోజల్ ఏమిటంటే సార్, మనకి కావాల్సింది ఒక్కసారి అందరూ ప్రెజెంటేషన్ చూడండి సార్. కింద నుంచి రండి. ఎక్సైట్మెంట్, ప్లెజర్, దీన్ని టెంపరీ హ్యాపీనెస్ అన్నామండి, తాత్కాలిక సుఖము అన్నాము. ఇది మన వస్తువుల ద్వారా వస్తుందండి. మన శరీరాన్ని సుఖపెట్టడం ద్వారా వస్తువులు మన శరీరాన్ని సౌకర్యపరచగలవు, మన శరీరాన్ని ఎక్సైట్ చేయగలవు. దాని ద్వారా సుఖం పొందాలి అంటే ఈ 4 స్టేజ్లు ఫాలో అవుతామండి. రెడ్ గా ఉన్నవి. ఇవి రెండో దాని గురించి రేపు మాట్లాడతామండి. రేపటి నుంచి సంబంధాలు మాట్లాడతాను, అప్పుడు ఇంకొంచెం డీప్ గా ఈ సబ్జెక్ట్ గురించి వెళ్తుంది. అయితే దాని నుంచి తాత్కాలిక సుఖం నుంచి నిరంతర సుఖం వెతుక్కుంటుంటే మన జీవితంలో అసంతృప్తి అనేది బౌండ్ టు బి అండి, అది వస్తుంది. నిరంతర సుఖం దేని నుంచి వస్తుందంటే సరైన భావము, సరైన అవగాహన, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్, ఈ రెండిటి ద్వారా నిరంతర సుఖం వస్తుందండి. అయితే మనల్ని మనం మూల్యాంకనం చేసుకోవటానికి ఇది ఒక ప్రస్తావన అండి. దీన్ని రైట్ అని కానీ లేకపోతే రాంగ్ అని కానీ నమ్మొద్దు. మూడో ప్రశ్న ఇవాళ హోంవర్క్ బాగా ఆలోచించండి. ఇందాక అడిగిన ఏదైతే ఉందో, వస్తువులు తక్కువై మన సంబంధాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే సరైన అండర్స్టాండింగ్ లేక మన సంబంధాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మనం దేని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము అనే ప్రశ్న కూడా మిమ్మల్ని మీరు అడగండి సార్. సో ఇక్కడ నేను పాస్ చేస్తున్నానండి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను సార్. గిరి గారు. యా, ఉన్న స్టేట్ తో సరిపెట్టుకుంటే మన పొటెన్షియల్ రీచ్ అవ్వం కదా, మోటివేషన్ పోతుంది కదా సార్. ఎస్ సార్. ఇక్కడ నేను ఎప్పుడైనా సరిపెట్టుకోండి అని చెప్పానా సార్? నేను మన అవసరాలు ఎంతో అంత గుర్తిద్దాం సార్. ఫస్ట్ స్టెప్, నా అవసరాలు ఎంత, దానికన్నా ఎక్కువ సంపాదించుకుంటాను, దానికోసం ఎక్కువ ఎఫర్ట్ పెడతాను. ఐ డూ మోర్ దాన్ అండి. కాకపోతే నేను ఈ ఫీలింగ్, నా సమృద్ధి భావం, ప్రాస్పరస్ ఫీలింగ్ తో నేను ఎఫర్ట్ పెడతానండి. ఎప్పుడైతే నేను ప్రాస్పర్ ఫీలింగ్ తో ఎఫర్ట్ పెడతానో నాలో ఫియర్ అనేది ఉండదండి, ఈ భయము అనేది ఉండదండి. సో ఎప్పుడైతే భయం లేకుండా, రేపటి గురించి ఆతృత లేకుండా, ఎప్పుడైతే ఎష్యూరెన్స్ తో మన లైఫ్ ఉంటామో అప్పుడు మనకి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అచీవ్ చేస్తాం సార్. సో ఇక్కడ ఎక్కడా కూడా సర్దుకోండి అండి, అంతలోనే ఉండండి అండి, తక్కువ అని కానీ ఆ పదాలే ఉపయోగించలేదు సార్. మీ అవసరాలు ఎంత, మీ భౌతిక అవసరాలు మీకు మీ కుటుంబానికి ఎంత ఉన్నవి అనేది ఫస్ట్ అడుగుతున్నామండి. 2, ఆ అవసరం కన్నా ఎక్కువ సంపాదించుకుంటున్నానా, ఎక్కువ నా దగ్గర ఉన్నవా అనేది వెరిఫై చేసుకోండి అంటున్నానండి. సో ప్లీజ్ అండర్స్టాండ్,
నేను చెప్పిన జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏంటంటే మనకి నేను ఎక్కడా కూడా తక్కువ అనే పదం ఉపయోగించలేదండి, సర్దుకోండి అనే పదం ఉపయోగించలేదు. కావలసిన దానికన్నా ఎక్కువ. ఇప్పుడు మనకి ఎంత అవసరము అనేది అర్థం అవ్వట్లేదండి. అందుకనే అవసరమైన దానికన్నా ఎక్కువ ఎంత అనేది క్లారిటీ రావట్లేదు. సార్, రోజులు మారే కొద్దీ ప్రాస్పెరిటీ మారుతుంది కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధిగమించడమే ఎలా? సార్, రోజులు మారే కొద్దీ వస్తువులు అవసరాలు మారుతాయండి, ప్రాస్పరిటీ మారదండి. ప్రాస్పరిటీ అనేది సమృద్ధంగా ఒక భావం అండి, ఫీలింగ్ అండి. ఫీలింగ్ మారదండి. క్లారిటీ ఉంటే ఫీలింగ్ ఎన్ష్యూర్ అవుతుందండి. మన క్లారిటీ కూడా మారుతుంటే ప్రతిరోజు ఇవాళ నాకు అర్థమైంది, నా అవసరం కన్నా ఎక్కువ ఉందని, రేపు అర్థం కాకపోతే అప్పుడు మారుతుందండి. సార్, బ్యూటీ ఒక డిజైన్ ఏంటంటే సార్, ప్రకృతిలో ఒక గొప్ప డిజైన్ ఉందండి. ఒక భూమి మీద చెట్లకు కావలసినంత ఉన్న తర్వాతే చెట్టు వచ్చింది సార్ భూమి మీదకి. చెట్లకి ఇప్పుడు చెట్లు భూమి ఉన్నాయి కదా, ఒక జంతువుకి కావలసినంత ఉన్నంత తర్వాత మాత్రమే జంతువు వచ్చిందండి సృష్టిలో. అదే విధంగా మనిషి ఉన్నారు కదా సార్, మనిషి కావలసినంత ప్రకృతిలో ఉన్న తర్వాతే మనిషి వచ్చాడండి ఈ ఎవల్యూషన్ లో. అయితే ఇప్పుడు మన అవైలబిలిటీలో లేదండి, ఏదైనా అది సంపాదించుకునే సామర్థ్యంలో లోపం కానీ మనలో, లేదా మన దగ్గర మన అవసరాలు అర్థం కాకపోవటం కానీ, ఈ రెండు సమస్యల వల్ల మనం ఎక్కువ బాధపడుతున్నామండి. మన చదువు వల్ల, లేకపోతే మన అప్బ్రింగింగ్ వల్ల మనకి అవసరాల కన్నా ఎక్కువ సంపాదించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటామండి. స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ రెండు. ఈ నాలెడ్జ్, ఇంకో నాలెడ్జ్ ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే, నా అవసరాలు ఎంత అని అర్థం చేసుకునే కెపాసిటీ, దానికన్నా ఎక్కువ సంపాదించుకునే కెపాసిటీ. ఈ రెండు కెపాసిటీస్ ఎప్పుడైతే ఉండవో అప్పుడు మనం ఈ ఫీలింగ్ లో ఉంటామండి. ఏదర్ త్యాగం కానివ్వండి, ఏదర్ డిస్సాటిస్ఫాక్షన్ కానివ్వండి, ఈ రెండు ఫీలింగ్స్ తో. సో అయితే సార్, రోజులు మారే కొద్దీ మన వస్తువుల అవసరాలు మారుతాయండి. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు వేరు, మన పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ అవసరాలు వేరు. అవసరాలు మారుతున్నాయండి, వస్తువుల యొక్క రిక్వైర్మెంట్ మారుతున్నాయండి. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అండి సార్, జాగ్రత్తగా వినండి. ప్రాస్పరిటీ అంటే నేను రేపొద్దు నుంచి నేను ఐడియాలో కూర్చుంటానని కాదు సార్. నా ప్రాస్పరిటీ అనే ఫీలింగ్ నా అండర్స్టాండింగ్ వల్ల వస్తుంది సార్. ఎప్పుడైతే నాకు అర్థమైందో, నేను ఐ విల్ కీప్ ఆన్ పుట్టింగ్ ఎఫర్ట్స్ టు ఎర్న్ మోర్ దాన్ ఐ రిక్వైర్డ్, అండ్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్. ఆ ఫీలింగ్ అండి. అయితే ఇప్పుడు ఆ ఫీలింగ్ లేకపోవటం వల్ల సార్, మనకి ఎంత ఉన్నాయో అనేది మనకు అర్థం కావట్లేదు. రేపటి గురించి భయం అనేది ఎక్కువ అవుతుంది సార్. అయ్యో రేపొద్దున ఎలా ఉంటుందో, నాకు కావాల్సిన దొరుకుతాయో దొరకవో, ఇవన్నీ చాలా భయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కరోనా వల్ల చాలా భయాలు ఉన్నాయి కదా. అదే సార్. అయితే మనం సక్సెస్ అంటే ఏంటంటే సార్, ఒక మనిషికి డెఫినేషన్, ఇక్కడ మేము ఒక డెఫినేషన్ ప్రపోజ్ చేస్తున్నామండి జీవన విద్యలో. నిన్నటి గురించి, పాస్ట్ గురించి ఎటువంటి రిగ్రెట్ లేదండి, ఎటువంటి పశ్చాత్తాపం లేదు. ప్రెసెంట్ గురించి ఎటువంటి అపోజిషన్ లేదు, ఎటువంటి వ్యతిరేక భావం లేదు. ఇవాళ గురించి, రేపటి గురించి, ఫ్యూచర్ గురించి ఎటువంటి యాంగ్జైటీ లేదు. దెర్ ఈజ్ నో రిగ్రెట్ అబౌట్ పాస్ట్, దెర్ ఈజ్ నో యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్, దెర్ ఈజ్ నో అపోజిషన్ అబౌట్ ప్రెసెంట్. ఈ స్టేట్ ని సక్సెస్ అన్నామండి. జాగ్రత్తగా గమనించి సార్, ఈ డెఫినేషన్ గురించి ఇవాళ కొంచెం ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. నేను జరిగిన గతం గురించి నా దగ్గర ఎటువంటి పశ్చాత్తాపం లేదు, నో రిగ్రెట్ అబౌట్ పాస్ట్. రేపు ఏం జరుగుతుందో అన్న యాంగ్జైటీ లేదు, ఆ ఆదృత. ఇవాళ నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో, ఎవరితో అయితే ఉంటున్నానో, ఏ పని అయితే చేస్తున్నానో దాని పట్ల వ్యతిరేక భావం లేదు, నో ఫీలింగ్ ఆఫ్ అపోజిషన్. ఈ స్టేట్ లో ఉండగలగటమే ఒక మనిషి యొక్క సక్సెస్ అండి. అయితే ఇప్పుడు మనము వెరీ వెరీ డిఫరెంట్ పారామీటర్స్ పెట్టేసుకున్నాం. దానివల్ల ఈ కంపారిజన్ కానీ, ఈ రిఫరెన్స్ కానీ ఉన్నవండి. సో దీని గురించి ఇంకా మనం 4th డే 5th డే ఎప్పుడైతే మనం ఎక్సలెన్స్ అండ్ టు బి స్పెషల్ దాని గురించి మాట్లాడుతామో అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుందండి ఈ క్వశ్చన్ గురించి. సార్,
వేరే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా సార్? అవసరాలు ఎక్కువ ఉండి వాటిని అధిగమించేందుకు లెర్నింగ్ ఎర్నింగ్ ఎలా సార్? సార్, మన శరీరం యొక్క అవసరాలు అవి చాలా నిశ్చితంగా ఉంటాయి సార్. అవి డెఫినెట్ గా ఉంటాయి. అది ఒక్కసారి మనం చూసుకోవాలి సార్. నా శరీరాన్ని పోషించుకోవటానికి నాకు ఎంత ఆహారం కావాలి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవటానికి, ఆరోగ్యవంతంగా ఉండటానికి ఎంత ఆహారం కావాలి, మనం దీన్ని కొలవచ్చు కదా సార్, దాన్ని మెజర్ చేయొచ్చు కదా. నా నా శరీరాన్ని, నా కుటుంబ నా బంధువుల యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి నాకు ఎన్ని వస్తువులు కావాలి, బట్టలు కానీ, ఇల్లు కానీ, ఎన్ని కావాలి, ఓ కార్ కానీ, ఏదైనా కానీ, దీని గురించి క్యాల్కులేట్ చేసుకోవచ్చు కదా సార్. ఎప్పుడైతే మనం రియాలిటీని చూస్తామో సార్, వాస్తవం అంటే వస్తు రూపంలో ఏదైతే ఉందో దాన్ని వాస్తవం అంటామండి. ఏదైతే మనం ఆ క్లారిటీతో ఆ ఆబ్జెక్ట్ని చూస్తామో అప్పుడు మనలో ఈ ఎష్యూరెన్స్ వస్తుంది సార్, ఈ క్లారిటీ వస్తుంది. నా అవసరాలు ఎంత, నా కుటుంబ అవసరాలు ఎంత, ఇప్పుడు నేను ఎంత నాకు వస్తున్నది, నేను ఎంత సంపాదించుకోగలను, నా ఎఫర్ట్ని నేను ఎక్కడ పెట్టాలి, ఈ క్లారిటీ అంతా వస్తుంది సార్. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎక్కువగా పరతంత్రంతో జీవిస్తున్నామండి. మన అవసరాలు మన రియల్ నీడ్స్ నుంచి డిఫైన్ అవ్వట్లేదండి. మన నైబర్స్ని చూసి డిఫైన్ అవుతున్నవి, మన చుట్టూ ప్రపంచాన్ని చూసి డిఫైన్ అవుతున్నవి, మనం చూసే యాడ్లను బట్టి డిసైడ్ అవుతున్నవి. ఆ టీవీలో చూస్తే అండి, జాగ్రత్తగా చూస్తే మన మీడియా ఇవన్నీ అత్యంత ఎక్కువగా డబ్బులు పే చేసే ప్రొఫెషన్స్ లో మొదటి స్థానంలో, 2 స్థానాల్లో ఉండేదండి అడ్వర్టైజ్మెంట్, యాడ్ ఏజెన్సీ. అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు గొప్ప గొప్ప సైకాలజిస్టులు, గొప్ప గొప్ప మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారండి ఆ ఇండస్ట్రీలో. వాళ్ళు చేసేది ఏమిటి అంటే వస్తువుల నుంచి సుఖం వస్తుంది అనేది నిరూపిస్తారు. మీ ఏ యాడ్ అయినా చూడండి సార్, ఒక్కసారి ఇప్పుడు టీవీ చూసినప్పుడు ఈ మనసుతో చూడండి యాడ్స్ ని. వస్తువుల నుంచి మీకు సుఖం వస్తుంది, గౌరవం వస్తుంది, ఇది ఫస్ట్ చెప్తారు. 2, వస్తువులు ఉంటే మీ సంబంధాలు బాగుంటాయి, ఇది రెండవది కంక్లూజన్. 3, పక్కన వాడి కన్నా మీకు బెటర్ వస్తువు ఉంటే అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద యాడ్స్ చూడండి ఇలా ఉంటది. 4, ఒక లేడీనో ఒకటి ఉంటుంది. మీరు చూస్తే మీ దగ్గర ఆ వస్తువు ఉంటే ఆ లేడీ మీ దగ్గరికి రావటం కానీ, ఆ అట్రాక్షన్ అది కానీ దాని గురించి ఉంటుంది. మోస్ట్లీ యాడ్స్ అన్ని చూడండి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బయట వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు నా అవసరాలు ఏంటి అనేది. నా అండర్స్టాండింగ్ వల్ల, నా కుటుంబంలో ఉన్న పరిస్థితుల వల్ల, నా కెపాసిటీ, నేను చేసే పని దాని వల్ల డిసైడ్ అవ్వట్లేదండి. ఎప్పుడైతే నా అండర్స్టాండింగ్ వల్ల నా అవసరాలు డిసైడ్ అవుతాయో అప్పుడు ఇవాళ నేను ఏ పని చేస్తున్నాను, నాకు ఎంత ఆదాయం వస్తుంది, ఎప్పుడైతే అర్థమైందో ఇవాళ నా దగ్గర లేకపోవచ్చండి వస్తువులు, కాదు ఐ హ్యావ్ ఎష్యూరెన్స్ దట్ నాకు ఇన్ని అవసరాలు ఉన్నవి, నాకు ఇంత నేను ప్రొడ్యూస్ చేసుకోవాలి అనేది. ఈ క్లారిటీ అనే ద్వారా ఈ భావం వస్తుంది సార్. సార్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్ సార్? మన అవసరాలు ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టుగానే మార్చుకోవాలి, కానీ అంతకు మించి కోరుకోవడం తప్పు. అంటే మన శాలరీ ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టు పెరిగితే సంతోషపడాలి, కానీ డబుల్ ది ఇన్ఫ్లేషన్ పెరగాలి అని వాటి వెంట పడవద్దు అని అంటున్నారు. సార్ అసలు డబ్బు అవన్నీ సెకండరీ సార్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ. మన ఇంట్లో అవసరాలు అది ప్రైమరీ సార్. బయట అనేది మన అవసరాన్ని బట్టి మనం బయట చూస్తే అప్పుడు క్లారిటీ ఎక్కువ అండి. బయట నుంచి ఇంట్లో చూడడం కాదు. నా శరీరాన్ని పోషించుకోవడానికి, రక్షించుకోవడానికి, సదుపయోగానికి నా అవసరం ఎంత, నా కుటుంబ అవసరాలు ఎంత, ఇక్కడి నుంచి బయట చూస్తే అప్పుడు క్లారిటీ వస్తుందండి ఎక్కువ. బయట పరిస్థితులను బట్టి మన ఇంట్లో అవసరాలు చేంజ్ అవుతాయి. అక్కడ మళ్ళీ మనం కాంప్రమైజ్ అవటము, లేకపోతే డిసాటిస్ఫాక్షన్, ఇవన్నీ బౌండ్ టు బి. సార్, బహుమతుల వల్ల పేరుకుపోతున్నాయి, వాటిని వద్దంటే బాధపడతారు. లేదు సార్. సార్, గిఫ్ట్ అనేది ఒక చిహ్నం అండి. వాళ్ళు మీ పట్ల ఉన్న ఫీలింగ్ కి ఒక చిహ్నం అండి. ఫీలింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి.
గిఫ్ట్ అనేది సెకండరీ అండి. బహుమతులు ఉంటే దాన్ని యూ షేర్ టు మెనీ పీపుల్. దట్స్ నాట్ దట్ థింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏమవుతుందంటే ఫీలింగ్ సెకండరీ అయిపోతుందండి, గిఫ్ట్ ప్రైమరీ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే అండర్స్టాండింగ్ మిస్ అవుతుందో, సో గిఫ్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. గిఫ్ట్ ఈజ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ నో ఆర్ ఎనీథింగ్. ఒక్క విషయం మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నేను ఏ పాయింట్ చెప్తున్నానో దాన్నే అర్థం చేసుకోండి సార్. నేను ఏది చెప్పట్లేదో దాన్ని కంక్లూడ్ చేయొద్దు. వస్తువులు ఇంపార్టెంట్ అని నేను ఇంపార్టెంట్ కాదు అనేది ఎప్పుడూ అనలేదు సార్. వస్తువులు చాలా ఇంపార్టెంట్. కాకపోతే వస్తువుల నుంచి ఏది రాదు అనే మాత్రమే మాట్లాడుతున్నాం. మనకి ఏమి కావాలి? వస్తువులు కావాలి, వేరే సుఖము, ఫీలింగ్స్ కావాలి. జాగ్రత్తగా ఈ క్లాస్లో క్విక్గా మనం కంక్లూడ్ చేసేస్తాం, అరే ఇది కాదా అని. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సార్. సో ప్లీజ్ సార్, అందరూ కూడా దయచేసి హోంవర్క్ వీడియోస్ చూడండి. ఈ హోంవర్క్ ప్రశ్నల గురించి ఆలోచించండి. మీ ఇంట్లో మీ అవసరాల గురించి కూర్చొని ఆలోచించండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కసారి, ఇంట్లో వాళ్ళు సడన్ గా సర్ప్రైజ్ గా చూస్తారు మిమ్మల్ని, బట్ డోంట్ వరీ, జస్ట్ అన్ని వస్తువులు ఒక్కసారి టచ్ చేసి చూడండి ఎన్ని ఉన్నవి. మీ అవసరాల కన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఇది హోంవర్క్ చేయండి సార్. సో మచ్ క్లారిటీ విల్ కమ్. సో ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కమిట్మెంట్. సో మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఒక లింక్ శ్రీనివాస్ సార్ 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి సార్. శివ గారు 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి సార్. సార్ ఒకటేంటంటే, ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఫర్ అలాగే ఈ రోజు కాన్సెప్ట్స్ ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి శివ గారు. శివ గారు వినపడుతుందా? వినపడుతుంది సార్. చెప్పు. ఓకే, ఎవరైతే మీకు ఈ రోజు డౌట్స్ ఉన్నాయో డౌట్స్ కి ఒక లింక్ పేస్ట్ చేస్తున్నామండి. ఆ లింక్ లో మీ క్వైరీస్ ఏవైతే టైప్ చేస్తే, ఒకవేళ పొరపాటున ఈ చాట్ బాక్స్ లో మీకు అడ్రస్ చేయడం మేము మిస్ అయిపోతే, మీకు ఒక లింక్ పెట్టానండి. ఆ లింక్ లో మీరు మీ యొక్క క్వైరీస్ ఎంటర్ చేస్తే రేపు క్లాస్ లో ఖచ్చితంగా మొదట అవి అడ్రస్ చేసి తర్వాత క్లాస్ తీసుకుంటామండి. అంటే ఎవరైనా ఈ రోజు కాన్సెప్ట్స్ లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి స్పీకర్ ఆన్సర్ చేయలేకపోతే, దయచేసి ఇప్పుడు నేను క్వైరీస్ అని ఒక లింక్ పెట్టానండి. ఆ లింక్ లో మీకు అర్థం కాని కాన్సెప్ట్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేస్తే రేపు ఆ విషయాలు అడ్రస్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ముందు క్లాస్కి వెళ్తామండి. అలాగే వాట్సాప్ గ్రూప్ అందరూ జాయిన్ అయ్యారనుకుంటున్నాను. ఇవన్నీ కూడా అక్కడే పోస్ట్ చేస్తాము. ఏవి ఈరోజు హోంవర్క్ ఏంటి, ఒకవేళ జాయిన్ అవ్వని వాళ్ళ కోసం మరొకసారి వాట్సాప్ గ్రూప్ పోస్ట్ చేస్తున్నాను. రేపు 7:30 లోపల, ఎప్పటిలాగే 7:30 లోపల మనం జాయిన్ అవ్వాలండి. 7:30 తర్వాత అలౌ చేయబడదు. 3, శివగారి నాకు చెప్పినట్టుగా పదే దయచేసి హోంవర్క్ చేయండి. మనం ఎన్ని మంచి విషయాలు విన్నా, మనం విన్న వాటిల్లో ఇది 101వ విషయం అవుతుంది, కానీ మన లైఫ్ కి మనం అప్లై చేసుకోవాలంటే ఈ హోంవర్క్ చేయాలండి. ప్లీజ్ మేక్ షూర్. గిరి గారు, ఇఫ్ యూ వాంట్ టు అనౌన్స్ ఎనీథింగ్ యూ కెన్. ఈరోజు గిరి గారు చెప్పండి. వర్క్షాప్, మన సుందర్ సార్ వర్క్షాప్ ఏమైనా అనౌన్స్ చేయాలా? ఇవాళ సుందర్ గారి వర్క్షాప్ స్టార్ట్ అవుతుందండి. ఒక హెల్త్ వర్క్షాప్, హార్మోనీ ఇన్ బాడీ. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ దే కెన్ అటెండ్. ఇది 9:30కి స్టార్ట్ అవుతుందండి. 9:30 to 11. నేను ఒకసారి లింక్ అది కూడా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ జాయిన్. ఇది మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హెల్త్ ఇన్ బాడీ అండి. సో యూట్యూబ్ లింక్ డైరెక్ట్ లైవ్ ఉంటుంది యూట్యూబ్ లో. ప్లీజ్ జాయిన్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. దిస్ ఈజ్ యూనివర్సల్ హెల్త్ గురించి అండి, హెల్త్ కాన్సెప్ట్స్ మీద. సో విల్ బి ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. ఓకే, సీ యూ ఆల్ టుమారో 7:30 లోపల అందరూ జాయిన్ అవ్వాలి అండి. 7:30 తర్వాత. So thanks for being with us. Have a great day అండి. Thanks for being with us. Hope
ప్రతి ఒక్కరు కూడా హోంవర్క్ చేసుకొని రేపు